जय जगदीश हरे जय गोविंद हरे 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 नित्यानंदा ब्रह्मानंदा जय गोपाल हरे नित्यानंदा ब्रह्मानंदा जय गोपाल हरे साई नित्यानंदा ब्रह्मानंदा जय गोपाल हरे ब्रह्मानंदा जय गोपाल हरे अरुणाचल शिव त्रिशूलधारी शिव अरुणाचल शिव त्रिशूलधारी शिव अरुणाचल शिव त्रिशूलधारी शिव अरुणाचल शिव त्रिशूलधारी शिव हरि नारायण साई नारायण हरि नारायण साई नारायण हरि नारायण साई नारायण हरि नारायण साई नारायण जय देवी भारती विद्यादायिनी अन्नपूर्णा माता 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 जय जगदीश हरे जय गोविंद हरे जय गोविंद हरे नित्यानंदा ब्रह्मानंदा जय गोपाल हरे नित्यानंदा ब्रह्मा
विद्यादायिनी अन्नपूर्णा माता भारती विद्यादायिनी अन्नपूर्णा माता जय देवी भारती विद्यादायिनी अन्नपूर्णा माता जय देवी भारती विद्यादायिनी अन्नपूर्णा माता जय जगदीश हरे जय गोविंद हरे Sairam sir. Yeah, Om Sri Sairam, Om Sri Sairam, Om Sri Sairam. Sairam to all the leaders. Please wait just 2 minutes. Leaders joining, just wait 2 minutes to pray. Do japa, Sairam, Sairam, Sairam like that. Just 2 minutes, please.
Sairam sir. Sairam, Sairam, Sairam. Sairam, Shall we Sairam, start? Sairam. Om साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। Sairam. Yeah, my voice and document. Sairam, my voice and document, everything okay? Okay, sir. Okay, good, good. Yeah, Sairam. Honestly speaking, we have covered lot of syllabus. అంటే more than 60%. Actual BFSI is the highly recognized course in India, entire pan India. ఇంత బిగ్ కోర్స్ బిఎఫ్ఎస్ఐలో లేనే లేదు, ఇందులో సగం కూడా లేదండి. హానెస్ట్లీ స్పీకింగ్ ఇందులో 50% కూడా లేదు. నేను ఐ హ్యావ్ టేకెన్ ఇనిషియేషన్, ప్రిపేర్డ్ హ్యూజ్ వాల్యూమ్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, స్వామి బ్లెస్సింగ్స్, స్వామి ఐడియాస్. ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ స్వామి ఐడియాస్, స్వామి అడ్వైజెస్. ఎందుకు ఇంత సిలబస్? వై? ఎవరు చెప్తారండి ఫ్రెషర్స్కి? బీజీ కానీ, అంటే బ్యాంక్ గ్యారంటీలు కానీ, ఎల్ఓసి కానీ, సాల్వెన్సీ సర్టిఫికేట్లు కానీ, బ్యాంక్ గ్యారంటీ, సాల్వెన్సీ సర్టిఫికేట్లు, ఎల్ఓసీలు ఎవరు చెప్తారండి? అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అవి చెప్పాలంటే? చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అండి. నేను అవి కూడా చెప్పాను. వై? బికాజ్ ఇందులో అట్లీస్ట్ ఒక 2 members, 5 members అనుకుందాం, పోనీ 2 to 5 members కి స్టార్టప్
యా స్టార్టప్ పెట్టి దే వాంట్ టు ప్రూవ్ ఎక్సలెన్స్, దే వాంట్ టు ప్రూవ్ సంథింగ్, దే వాంట్ టు ప్రూవ్ ఎక్సలెన్స్, దే వాంట్ టు క్రియేట్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్, దే వాంట్ టు క్రియేట్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్. ఇది జాబ్‌లో జాయిన్ అవ్వడానికి కాదండి. ఇందులో 20% సరిపోయిద్ది. మీరు జాబ్‌లో జాయిన్ అవ్వడానికి ఇందులో 20% సరిపోయిద్ది. వై ఐ హావ్ యాడెడ్ సో మచ్ బికాజ్ ఇన్ని డిపార్ట్మెంట్లు ఇంతింత బిగ్ కోర్స్ అట్‌లీస్ట్ ఎవరైనా స్టార్టప్‌ని దృష్టిలో పెట్టుకొని, ఒక రతన్ టాటా లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయబడిందండి. ఈ జాబ్ కోసం 20% సరిపోద్దంటున్నా. జస్ట్ 20% ఈస్ సఫిషియంట్ టు గెట్ జాబ్. Few leaders want to create wonders. ఒకే రోజులో సక్సెస్ కాలేం. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. డెఫినిట్‌గా ఇందులో అట్‌లీస్ట్ 5 మెంబర్సో, 2 మెంబర్సో స్టార్టప్ పెట్టి ఒక రాకెట్ లాగా ఎథిక్స్, యూ మస్ట్ ఫాలో ఎథిక్స్ ఆల్సో. ఎథిక్స్ ఫాలో అయ్యి యూ క్రియేట్ వండర్స్. You may create wonders, create hundreds of jobs, thousands of jobs. వాటి కోసం యూజ్ అవుద్దని ఇంత బిగ్ సిలబస్. యాజ్ పర్ స్వామి అడ్వైజెస్ ఐ ఫాలోడ్. ట్రై టు అండర్స్టాండ్ హౌ మచ్ మెచ్యూరిటీ రిక్వైర్డ్ ఫర్ దిస్ వర్డ్. ఐ ఫాలోడ్ స్వామి అడ్వైజెస్ అండ్ ఇంప్లిమెంటెడ్. I requested Swami, yeah, I promised at least 25 departments, but 24 దగ్గర ఆగుతుంది departments. Please advise me. Yes, Swami advised communications department, risk department, yeah, communications department, risk department and admin department. Admin department ఒక్కటి ఉండిపోయింది, అది చెప్తా. ఎందుకు ఇంత 23 years ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నామంటే ఆ ఒకళ్ళిద్దరు నలుగురు ఉంటారు. ఇండియాలో ఏ ఇన్‌స్టిట్యూషన్‌లోనే జాయిన్ అవ్వండి బీఎఫ్ఎస్ఏ. 26 డిపార్ట్మెంట్ రియల్ టైమ్ చెప్పారా? నిజమేనా? రియల్ టైమ్ 26 డిపార్ట్మెంట్స్. 5 lakhs పే చేసినా చెప్పరండి ఎవరు. 5 lakhs పే చేసిన. సార్ కొంచెం స్పీడ్‌గా ఉందంటే ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇన్ తెలుగు ఆల్సో. డాక్యుమెంట్ వెరీ సింపుల్. సింపుల్ ఫార్మాట్, వెరీ సింపుల్ లాంగ్వేజ్ డాక్యుమెంట్. స్వామి వివేకానంద ఫస్ట్ పేజ్, మధ్యలో పేజ్, లాస్ట్ పేజ్. పుస్తకం అయిపోయింది అంతే. స్వామి వివేకానంద ఒక బుక్ చదవాలంటే ఫస్ట్ పేజ్ జస్ట్, మధ్యలో పేజ్ ఒకటి, లాస్ట్ పేజ్ ఒకటి. ఈ కంప్లీటెడ్ దట్ బుక్. మీకు ఎంత స్పూన్ ఫీడింగ్ అని అనుకోవచ్చు. మెటీరియల్ కూడా ఇస్తున్నాం. ఫ్రాంక్లీ స్పీకింగ్ స్పూన్ ఫీడింగ్ ఇది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వండి, గైడ్ చేస్తారు ఎవరైనా. నో వన్. యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ త్రూ అబ్జర్వేషన్. యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ త్రూ అబ్జర్వేషన్. మరి ఆ మహానుభావులు ఎవరో ఆ స్టార్టప్ మరి స్వామి ఇంత సిలబస్, చాలా చాలా సిలబస్ చెప్పించారు. అసలు నేను మహబూబ్ నగర్ ఎంవీఎస్ కాలేజీలో చెప్తేనే వండర్ అన్నారు. దానికి ఇంటూ 10 times వచ్చిందండి ఇక్కడ. అది ఏమి అచీవ్మెంట్, గ్రేట్నెస్. ఫ్రాంక్లీ స్పీకింగ్ గ్రేట్నెస్. ఎంవీఎస్ కాలేజీలోనే అన్ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ మొత్తం పిహెచ్డీలు అంతా షాక్ అయిపోయి గ్రాండ్‌గా సన్మానం చేశారు. ఐ నాట్ ఎక్స్‌పెక్టెడ్. సన్మానాలు బోల్డ్ అయ్యే దానికే ఉంది. అంతకి ఇంటూ 10 times వచ్చింది ఇక్కడ. నీట్‌గా ఇంత సిలబస్. నేను సీవీ ఇంటర్వ్యూ టిప్స్ చెప్పి ఇమ్మీడియేట్‌గా సీవీ శాంపుల్ కాపీస్ కూడా పంపించాను. ఐ హావ్ సెండ్ సీవీ శాంపుల్ కాపీస్ ఆల్సో. ఎవరైనా కనీసం చూసారా శాంపుల్ కాపీస్? బీఎఫ్ఎస్ఐ ఓ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా శాంపుల్ కాపీ? 5+ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా? అట్‌లీస్ట్ శాంపుల్ కాపీస్ చూసారా? లీడర్‌షిప్ స్కిల్స్ చూసారా? సాఫ్ట్ స్కిల్స్ చూసారా? కంప్లీట్ మేనేజ్మెంట్ చూసారా? ఎంత సిలబస్ ఇచ్చామండి.
నేనే ఆశ్చర్యపోతున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్. ఈ బ్యాచ్ ఎంత లక్కీ నిజంగా, ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ వెళ్ళింది వీళ్ళకి. ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ 1,158,00,000గా మార్చడం కానీ, కరెన్సీ చెస్ట్ హై రిస్క్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, క్రెడిట్ డిపార్ట్మెంట్ ఒక 20 టైప్ ఆఫ్ లోన్స్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ 9 స్టెప్స్, ఒక ఫారెక్స్ కానీ. ఏ డిపార్ట్మెంట్ మీకు నచ్చలేదో చెప్పండి, ఏ చాప్టర్. అసలు ఎవరైనా చెప్తారండి? 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా బ్యాంక్ గ్యారంటీ కానీ, ఎల్ఓసి కానీ, సాల్వెన్సీ కానీ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా చెప్పలేరు. 20 ఉన్నా, 25 ఉన్నా చెప్పరు వాళ్ళు. ఎందుకు ఇంత సిలబస్? వై అంటారంతే. వాళ్ళకి తెలుసు వై ఇంత సిలబస్ ఎందుకు. నేను చెప్తున్నాను, నేను చెప్పిన దాంట్లో 20% సరిపోదు. నిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, అసలు బిఎఫ్ఎస్ఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా? నా ఇంటెన్షన్‌తో యాడ్ చేశా. 360 డిగ్రీస్ వైజ్ నాలెడ్జ్ ఉండాలి. 360 డిగ్రీ వైజ్ నాలెడ్జ్ ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సర్వీసెస్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో టూల్స్ ఏంటి? ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు రెజ్యూమ్‌లో పెడతారు. వాట్ యూ నో అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? యెస్టర్‌డే ఒక 6 సర్వీసెస్ చెప్పాం. 6 సర్వీసెస్ చెప్పండి. 1 లైన్ డెఫినిషన్. ఈ సర్వీస్ దీనికి, ఈ సర్వీస్ దీనికి, ఈ సర్వీస్ దీనికి. ఇవన్నీ క్లౌడ్ టెక్నాలజీ AWSలో చేసినవే బై యూజింగ్ మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ చెప్పొచ్చు చక్కగా. అలాగే టూల్స్ మీకు 92 అప్రాక్సిమేట్లీ 100 అనుకోండి. 100 టూల్స్ ఇచ్చాం. అందులో 10 మీకు యూజ్ అయ్యేవి. జస్ట్ క్లిక్ చేయండి సరిపోయిద్ది. హూ ఓపెన్ ద డాక్యుమెంట్ అండ్ క్లిక్డ్ అండ్ అనలైజ్డ్ అండ్ రీసెర్చ్ ద టూల్స్. అసలు బిఎఫ్ఎస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత చెప్పడమా? చెప్పాను నేను ఇంటెన్షన్‌తో ఫ్రాంక్లీ స్పీకింగ్. ప్రతీదీ డయాగ్రామ్‌తో సహా ఇంత నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాం. కొన్ని స్పీడ్ ఉంటది. ఎందుకంటే స్పీడు మీ వల్లే వచ్చింది ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఎంతమంది ఎగ్జిట్ అవుతున్నారు? నా క్యాలిక్యులేషన్స్ నాకుంటాయి. నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. బిఎఫ్ఎస్ఐలో ఇండియాలో నంబర్ 1 బిఎఫ్ఎస్ఐ కోర్సు ఇండియాలోనే నంబర్ 1 లాంచ్ చేద్దామని నేను చాలా ఎంథూసియాజం, జీల్‌తో ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇంత సిలబస్, రియల్ టైమ్, కంప్లీట్ రియల్ టైమ్ ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మినిమమ్ 500 స్టూడెంట్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేశా. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఎంతమంది మిగిలారు? మరి నేను స్పీడ్ ఎందుకు పెంచకూడదు? మీవి మీకుంటాయి, నావి నాకుంటాయి. స్పీడ్ ఎందుకు పెంచకూడదు? ఐ వాంట్ టు కంప్లీట్. ఓకే. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? ఇంత సిలబస్ ఎందుకు? సరే, అక్కడక్కడ కొంచెం స్పీడ్‌గా వెళ్దామని మాకు ఉంటది. ట్రై టు అండర్‌స్టాండ్. అయినా గాని నేను ఏది కూడా నెగ్లెక్ట్ చేయలేదండి. ఈరోజు కూడా అడ్మిన్ డిపార్ట్మెంట్ ఆర్టికల్ రెడీ చేశా. చెప్దామని ముందుకొచ్చా. అన్నీ స్కిప్ చేసి పడేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేనే లేదు. ఎందులో? బ్యాంకింగ్‌లో ఇంకా. యూఎస్ఏలోని, కెనడా, ఆస్ట్రేలియా వాటిల్లో ఉన్నాయి. బట్ ఇక్కడ మీకంటూ జాబ్ రావాలంటే ఒక ఇంప్రెషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెన్షన్ చేసి వాట్ యూ నో అబౌట్. టెల్ 10 టూల్స్. టెల్, ఎక్స్‌ప్లెయిన్ దెమ్. ఒక 6 సర్వీసెస్. ఇట్ ఈస్ ఫర్ ఇంప్రెషన్. ఒక జాబ్‌కి 1000 అప్లికేషన్స్ వస్తాయి. ఒక జాబ్‌కి 10,000 అప్లికేషన్స్ వస్తాయి. వెన్ యూ గెట్ ఇంప్రెషన్. ఆ 1000 మందిలో నీకు ఇంప్రెషన్ పెరగాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక వర్డ్. ఆ 1000 మందిలో AWS క్లౌడ్ టెక్నాలజీ అని మెన్షన్ చేస్తే 25 సర్వీసెస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. నాకు చెప్పిన గురువు నేను చెప్పిన దాంట్లో 20% కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. వీక్లీ 1 అవర్ చొప్పున 8 మంత్స్ నాకు 75 సర్వీసెస్ నేను చెప్పాను. వాళ్ళు నాకు చెప్పింది 20 సర్వీసెస్. AWS క్లౌడ్ టెక్నాలజీలో వాళ్ళు నాకు చెప్పింది బిలో 20 సర్వీసెస్. 8 మంత్స్ హి టేకెన్. 8 మంత్స్. నేను 70% ఎక్స్‌ట్రా సిలబస్ యాడ్ చేసి ప్రిపేర్ అయ్యి వేరియస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసి గూగుల్, యూట్యూబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అవి ఇవి యూజ్ చేసి ఎంతో చాలా సూపర్‌గా AWS కూడా అయింది. 2000 క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాం వాళ్ళకి కూడా. అలాగే బిఎఫ్ఎస్ఏ నేను ఎక్కడైనా తగ్గించానా? ఎక్కడ తగ్గలేదు. ఎవరినైనా అడగండి ఇండియాలో ఐ విల్ గివ్ 1 మిలియన్ రూపీ.
ఎక్కడైనా బిఎఫ్ఎస్ఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సర్వీసెస్ చెప్తున్నారా? పాయింట్ నెంబర్ 1. లేకపోతే అది ఏది బ్యాంక్ గ్యారంటీలు, ఎల్ఓసీలు, సాల్వెన్స్ సర్టిఫికేట్లు చెప్తున్నారా? రియల్ టైం టచ్ చేస్తున్నారా? 26 డిపార్ట్మెంట్స్ చెప్పారా? ఆ 26 డిపార్ట్మెంట్స్తో పాటు ఎక్కడ ఏది మీకు క్వశ్చన్ మార్క్ ఉండకూడదని మెటీరియల్లో సింపుల్, వెరీ 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 సింపుల్ పాయింట్స్తో పెట్టారు. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్, నేను ఇది దేన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పానంటే ఒక టాటా, రతన్ టాటా లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పానండి. నేను ఇంత సిలబస్ చెప్పింది ఒక రతన్ టాటా లాగా ఎవరైనా ఉన్నారేమో, ఫ్యూచర్లో అవుతారేమో, ఆ రేంజ్లో నేను ఊహించి ఎక్కడ మీకు డీవియేషన్స్ రాకుండా, ఎక్కడ ఇబ్బంది రాకుండా స్టార్టప్ పెట్టినా కానీ, ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయినా కానీ డే 1 ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఏంటి, ఎక్కడ ఏ విధమైన మీకు ఎంత నాలెడ్జ్ షేర్ చేశాను అనుకున్నారు? మనం చెప్పిన దాంట్లో 20% కూడా సరిగా చెప్పరు బిఎఫ్ఎస్ఏ. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, ద స్పోకెన్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్. ఇంగ్లీష్లో మాట్లాడతారు అంతే, మీకు అర్థం కాదు. వాట్స్ ద యూజ్? ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ప్లీజ్. సాయిరామ్, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే నేను ఇంతవరకు చెప్పలేదు. యు నో ద ఇంపార్టెన్స్ తెలియాలి. ఒక్కరోజైనా నేను లీవ్ పెట్టానా? ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ చేశాను, ఒక్కరోజైనా నా సైడ్ నుంచి సిన్స్ జూలై నుంచి మనం చెప్తున్నాం. ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ చేశాను, ఒక్కరోజైనా నేను లీవ్ తీసుకున్నానా? లేదు. డిఎఫ్ఎస్ఏ చెప్పాం, ఒక్కరోజైనా నేను లీవ్ తీసుకున్నానా? లేదు. నేనే ఇంకా సాటర్డేస్ సండేస్ రిక్వెస్ట్ చేస్తే దే హ్యావ్ సమ్ క్లాసెస్, ఏదో 7 to 9 లీడర్షిప్ క్వాలిటీస్ అవి ఇవి చాలా క్లాసెస్ ఉన్నాయి అంటే నేనే ఓకే. ఐ పోస్ట్ పోన్డ్ మై స్కెడ్యూల్స్, నా స్కెడ్యూల్స్, నా ప్రోగ్రామ్స్, నా ట్రైనింగ్స్ నేను అన్ని పోస్ట్ పోన్ చేసుకొని పక్కన పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఐ వాంట్ టు హ్యాండిల్. తీసుకోకూడదు, తీసుకున్నామంటే యు నీడ్ టు డిస్ప్లే కీన్ ఇంట్రెస్ట్. యాక్సెప్ట్ చేయకూడదు, యాక్సెప్ట్ చేసామంటే డిస్ప్లే కీన్ ఇంట్రెస్ట్ అంతే. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం చాలా 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 సిలబస్ కవర్ చేసాం. రియల్ టైం కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, ఎక్కడ ఏది. సార్ మీరు ఈ టాపిక్ చెప్పలేదని ఎవరైనా చెప్పండి, నాకు టైప్ చేయండి ప్లీజ్ చాట్లో, ఈ టాపిక్ మీరు మర్చిపోయారు సార్ అని. నేను ఏ లెవెల్లో చెప్పానంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, హానెస్ట్లీ స్పీకింగ్, ఎవరైనా స్టార్టప్ పెడితే ఒక రతన్ టాటా లాగా ఎథిక్స్తో బిజినెస్ రన్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్, థౌజండ్స్ ఆఫ్ జాబ్స్. స్టార్టప్ 108 వరకు ఇచ్చానండి, స్టార్టప్ కూడా అదేనా? సివి శాంపుల్ కాపీస్ ఇచ్చాను, రెజ్యూమ్ టిప్స్, హెచ్ఆర్ క్వశ్చన్లు, ఆ క్వశ్చన్లు, ఈ క్వశ్చన్, ఇన్ని. హూ విల్ ట్రై టు అండర్స్టాండ్ సాయిరామ్ ప్లీజ్. అంటే మీరు చాలామంది క్యాజువల్గా తీసుకున్నారు, చాలా క్యాజువల్గా తీసుకున్నారు, ఎందుకంటే ఫ్రీగా వస్తుందని. డోంట్ డూ లైక్ దట్. నేను స్వామి స్టూడెంట్ని, ఐఎమ్ స్వామి స్టూడెంట్. నేను మీకు ద్రోహం చేస్తే స్వామికి ద్రోహం చేసినట్లు ఉంటుంది. సాయిరామ్, ట్రై టు అండర్స్టాండ్. నేను మీకు ద్రోహం చేస్తే స్వామికి ద్రోహం చేసినట్లు ఉంటుంది. స్వామి స్టూడెంట్ అయి ఉండి నేను స్వామికి అలా చేయొచ్చా? అందుకు ఐ కవర్డ్ హ్యూజ్ సిలబస్. ఇప్పుడు ఇంత నాలెడ్జ్ కూడా ఇంటిగ్రేట్ చేయండి. యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఇన్ని డిపార్ట్మెంట్స్ కానీ, ఇది కానీ మొత్తం ఆర్బీఐ ఏది వదిలేమండి, మనం ఏది వదల. ఆర్బీఐలో 5 crore వర్త్ మిషన్స్ ఉంటాయని మీకు తెలుసా? సాయిల్డ్ ముటిలేటెడ్ నోట్స్, ఎస్కాట్, ఆ ప్రొసీజర్స్ తెలుసా? అది మొత్తం ఆ క్యాష్ అంతా చిన్న చిన్న పీసులుగా ఉండలైపోయి లడ్డూల్లా తయారై ఆ లడ్డూలు ఒక వేరే కాంట్రాక్టర్కి అమ్మేస్తారు. ఇంత డెప్త్ మీకు తెలుసా అండి? అసలు ఇంత డెప్త్ తెలుసా మీకు? రియల్లీ ఆలోచించండి, ఏ రేంజ్లో మనం చెప్పుకున్నాం. ఆర్బీఐ ఇంటర్నల్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బయట ఎంత ఫీజులు ఉన్నాయి, ఎంత చెప్పారు, మీకెంత అర్థమైంది, ఇది అది కంపేర్ చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంటర్నల్ ప్రాసెస్ కూడా నేను చెప్పానండి మీకు. ఇంకా చెప్పొచ్చు. రోజుకి ఎగ్జిట్ అవుతూ ఉంటే మాకు ఎలాగుంటుందంటే మా ప్లేస్లో కూర్చొని ఆలోచించండి. మీరు. మేము అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని, స్కెడ్యూల్స్ అన్ని పోస్ట్ పోన్ చేసుకొని, క్యాన్సిల్ చేసుకొని తీసుకున్నాం. ఓకే, సేవ ఇచ్చారు, ధన్యవాదాలు స్వామికి, శతకోటి వందనాలు.
సేవ ఇచ్చారు. బట్ యాక్సెప్ట్ చేసినప్పుడు కీన్ ఇంట్రెస్ట్ ప్లే చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు డిస్‌ప్లే కీన్ ఇంట్రెస్ట్. స్వామికి నేను ద్రోహం చేయకూడదు. ఇంకోసారి నాకు సేవ ఇవ్వాలి కదా స్వామి. ఇంకొకసారి స్వామి నాకు సేవ ఇవ్వాలి కదా! ఐ యామ్ స్వామి స్టూడెంట్. స్వామిని నేను బ్లేమ్ చేయకూడదు. మీకోసం నేను స్వామిని అడ్వైజులు అడగడం ఏంటండి? 25 డిపార్ట్మెంట్స్ ప్రామిస్ చేశాను. నాకు 24 వచ్చాయి. స్వామి కొంచెం ఐడియా ప్లీజ్, అడ్వైస్ ప్లీజ్ అని మీకోసం నేను స్వామిని బ్రతిమాలుకోవాల్సినంత అవసరం ఏముంది? స్వామి అడ్వైస్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎంత హై మైండ్ మెచ్యూరిటీ ఉండాలి దీనికి? స్వామి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, రిస్క్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని స్వామి అడ్వైజ్ ఇవ్వడం ఏంటి? ఎంత రేపో ఉండాలి? ఎంత భక్తి ఉండాలి? యూ ఫర్గెట్ బ్యాంక్ గ్యారంటీ, సాల్వెన్సీ, ఎల్ఓసి అని స్వామి చెప్పారు అంటే వెంటనే ఇంప్లిమెంట్ చేశాను నేను. ఇంటర్వ్యూ టిప్స్ చెప్పు, సివి 2, 3 శాంపిల్స్ ఇవ్వు. ఇంప్లిమెంటెడ్. స్టార్టప్ ఏవేవి పెట్టాలి? 108 ఎన్నో ఉంటాయి లిస్టు. ఏది మర్చిపోయినా ప్రమాదమే కొంచెం. మాక్సిమం స్వామి ఇచ్చిన ఐడియాస్ ఇంప్లిమెంట్ చేశాం. ట్రై టు అండర్‌స్టాండ్. స్టార్టప్‌లో అన్ని కంటెంట్స్ ఇవ్వాల్సిన దానికి బిఫోర్ స్టార్టప్ SWOT టూల్ ఎంత హృదయపూర్వకంగా నేను క్లాసులు చెప్తానని అర్థమవుతుందా అసలు మీకు? ఎంత హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. ఏంటి ఆ ఒకళ్ళిద్దరు స్టార్టప్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందనిపించింది స్వామి. స్వామి అందరి కోసం క్లాసెస్ కండక్ట్ చేయించకపోయినా ఆ ఒకళ్ళిద్దరి కోసం పెట్టిస్తారు క్లాసెస్. కొన్ని హిస్టరీలో ఉంటాయి ఇవన్నీ. స్టార్టప్‌లకు కూడా ఏదైనా మర్చిపోయినా నేను స్వామిని రిక్వెస్ట్ చేస్తే స్వామి అడ్వైజులు ఇవ్వడం ఇవన్నీ. ఎన్ని అడ్వైజులు ఇచ్చారు స్వామి? ఇట్ ఈస్ ఫర్ యూ. సాయిరామ్, ట్రై టు అండర్‌స్టాండ్. ఇది ఇంకో విధంగా కాదండి. ఇంకో విధంగా తీసుకోవద్దు దయచేసి. స్వామి ఎందుకో కండక్ట్ చేయించారు. జాబ్స్ కోసం అవ్వచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ కోసం అవ్వచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్ ఇవన్నీ లేవండి. బీఎఫ్ఎస్ఏలో లేవసలు. ఇంకా చెప్పాలంటే 10% మనం చెప్పుకున్న దాంట్లో 10% బీఎఫ్ఎస్ఏ. బీఎఫ్ఎస్ఏలో ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ చెప్తారా? లేతే ఆహ్, ఎన్‌పి అటల్ పెన్షన్ యోజన గాని, సుకన్య సమృద్ధి గాని అంత అవసరం ఏముందండి? ఎనాలిసిస్ చేసి, రీసెర్చ్ చేసి 1,00,000 అనేది 158,00,000గా కన్వర్ట్ అయ్యే ప్లాన్స్ ఏమున్నాయి? స్టాక్ మార్కెట్‌లో 70% రిటర్న్స్ ఏమున్నాయి? ఇంత అవసరం ఏముంది? ఏమైనా మెటీరియల్ తిరగేసారా అసలు? ఎంత క్యాజువల్‌గా తీసుకున్నారంటే కొంతమంది, నేను అందరిని అనట్లేదండి. స్టాక్ మార్కెట్‌లో కూడా మీకు గ్రిప్ ఉండాలని డైలీ వ్యసనంగా ఉంటదని మళ్ళీ నేను అన్నీ నాకు తెలుసు. 5 డేస్ చెప్పొచ్చు. బట్ అదొక వ్యసనంగా మారిపోయి డోంట్ డూ ఇంట్రాడే అని పెట్టేసాను హెడ్డింగే. మేము లైఫ్ ఇవ్వాలనుకుంటాం. దానివల్ల లైఫ్ పోకూడదు మీకు. ఒక్క రోజులో అన్ని స్ట్రాటజీస్ వచ్చేస్తాయా? ఫారెక్స్ కూడా 360 డిగ్రీస్ వైస్ మాక్సిమం కవర్ చేసాం మనం. ఇంత టైట్ షెడ్యూల్‌లో కూడా నేను మీకు అలౌ చేశారు 9 మెంబర్స్‌కి కూడా ప్రెజెంటేషన్. నిన్న అంత టైట్ షెడ్యూల్‌లో కూడా ఇంకెవరైనా ప్రెజెంటేషన్ ప్లీజ్ అని అడిగాం. ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్. ప్రెజెంటేషన్స్ ఎందుకు అన్నారు. బట్ ఫర్ ఎంకరేజ్‌మెంట్ అంతే జస్ట్. అదొక సాటిస్ఫాక్షన్. నేను ఇంత సబ్జెక్ట్ చెప్పాను. మీకు అర్థమైనా మీరు యుటిలైజ్ చేసుకోకపోయినా అది నాకు సాటిస్ఫాక్షన్. చాలా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రియల్ టైమ్, మోర్ డిపార్ట్మెంట్స్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ కవర్ చేసాం. అదొక సాటిస్ఫాక్షన్ అంతే. డిఎఫ్ఎస్ఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ట్రై టు అండర్‌స్టాండ్ సార్. ఎందుకు టైం మళ్ళీ ప్లీజ్ డోంట్ మైండ్, థింక్ పాజిటివ్. టేక్ ఇట్ పాజిటివ్ ఓన్లీ సార్. మనం ఎంత సిలబస్ కవర్ చేసాం, ఏ రేంజ్‌లో సిలబస్ కవర్ చేసాం, ఇంపార్టెన్స్ కోసం మాత్రమే ఇంత చెప్పాను. ఒక రతన్ టాటా లాగా కొంతమంది స్టార్టప్ పెడితే వెళ్ళాలి. లేతే జాబ్‌లో జాయిన్ అయినా గాని డే 1 ఇంకో విషయం తెలుసా? బ్యాంక్‌లో 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో చెక్ చేసుకోండి. మీకెక్కువ నాలెడ్జ్ ఉందా? వాళ్ళకెక్కువ నాలెడ్జ్ ఉందా? బ్యాంకులో 10+, 15+ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళతో మీరిప్పుడు చెక్ చేసుకోండి. నేను చెప్పిన మెటీరియల్ అంతా
వాళ్ళ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్, మీకు వచ్చిన వాళ్ళ నాలెడ్జ్, మీ నాలెడ్జ్ చెక్ చేయండి. ఇఫ్ యూ ప్రిపేర్ మై మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్, మీకు 20+ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు బ్యాంక్లో ఎవరు చెప్తారండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంటర్నల్ ప్రాసెస్, ఆ పీసులుగా కట్ అయ్యి లడ్డూలుగా తయారయ్యి ఆ ఫైర్ ఎక్కువ వస్తుందని కాంట్రాక్టర్ కొనుక్కోవడం, ఇంత మీరు ఆలోచించాలి, గమనించాలి కొంచెం సాయిరాం. ఓకే, నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం సాయిరాం ప్లీజ్. ఇంకా మనం ఇంతవరకు కవర్ చేసినవి రిటైల్ బ్యాంకింగ్. రిటైల్ బ్యాంకింగ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుందేమని బ్రాంచ్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ ఇంటర్వ్యూ ఏదైనా అడగచ్చు. ఏటీఎం, బీపీఆర్జీ, ఇంటర్నల్ ప్రాసెస్లు ఒకసారి తిరగేయాలి మీరు. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ నాకు చాలా టైం పడుతుంది. క్రెడిట్ కార్డ్స్, సిఆర్ఈఎస్ టీమ్, నాలెడ్జ్ షేరింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, బ్రాండ్ అంబాసిడర్ ఫ్యూచర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి 10 crore ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్ పెట్టుకోవచ్చు, 10 crore ఇచ్చేస్తాడు ఆయన, 20 crore కూడా ఇవ్వగలడు. లలిత జ్యువెలర్స్ ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ఎగ్జాంపుల్ అది కూడా చెప్పా. కొన్ని బ్యాంకులు దీపికా పదుకొని పెట్టుకుని 10 crores తగలబెట్టాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడేమో వీళ్ళు ప్రాణాలు తోడేస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్ని లైఫ్ ఇన్సూరెన్స్లు, ఎన్ని జనరల్ ఇన్సూరెన్స్లు అమ్మితే ఆ 10 కోట్లు వస్తుంది. దీపికా పదుకొనికి ఇచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్కరికి 10,000 కోట్లు లోన్ ఇచ్చేస్తారు. ఎన్ని లైఫ్ ఇన్సూరెన్స్లు అమ్మాలి, ఎన్ని జనరల్ ఇన్సూరెన్స్ అమ్మాలి, ఎంత టెన్షన్ తీసుకోవాలి స్టాఫ్, ఎంత ప్రెజర్ తీసుకోవాలి స్టాఫ్. 10,000 కోట్లు ఒక్కరి చేతిలో పెడతారు. ఇలాంటప్పుడు ఎమోషన్స్ వస్తాయి కొన్ని. చెప్పేశాను చాలా మందికి, హానెస్ట్లీ ఐఎమ్ గివింగ్, ఓకే సార్ నో ప్రాబ్లం అన్నారు. నెక్స్ట్ సిపి యూనిట్, సర్వీస్ బ్రాంచ్, ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏమేమి హ్యాండిల్ చేస్తుంది, అడ్మిన్ ఈరోజు చెప్తాను. అలాగే కాంప్లయన్స్, ఆడిట్, ఇవి యాక్చువల్గా 3 డిపార్ట్మెంట్స్. కాంప్లయన్స్ సెపరేట్, ఆడిట్ డిపార్ట్మెంట్ సెపరేట్, బీబీఓ సెపరేట్. 3 సిమిలర్ కాబట్టి స్లాష్ పెట్టేశారు. ఇక్కడ సెపరేట్గా కాంప్లయన్స్, ఆడిట్, బీబీఓ రాయొచ్చు 12, 13, 14 అని. కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్స్ ఎవరు చెప్తారండి అసలు? కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్స్ వర్క్స్ ఇవన్నీ. కాస్మోస్, క్రెడిట్ డిపార్ట్మెంట్స్, లోన్స్, ఆ 20 రకాలకి స్టెప్స్, గ్రివియన్స్, హూ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఎండి ఎస్కలేషన్స్. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కూడా మనం మెయిల్ పెట్టచ్చు కంప్లైంట్. ఎథిక్స్, ఫారెక్స్, హెచ్ఆర్. ఫారెక్స్లో కూడా బ్యాంక్దే కాకుండా థామస్ కుక్ వీళ్ళంతా ఫారెక్స్ డిపార్ట్మెంట్లో ప్రూవ్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ థామస్ కుక్ ఇవన్నీ చెప్పా. అంటే ఎవరైనా ఫారెక్స్ డిపార్ట్మెంట్ పెడితే యూ టేక్ ఇన్స్పిరేషన్ యాజ్ ఏ థామస్ కుక్. ఇవన్నీ అందుకు పనికి వస్తుందని నేను జాబ్ కోసం, ఇది ఇంత సిలబస్ జాబ్ కోసం అక్కర్లేదండి అసలు. హెచ్ఆర్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, ఫంక్షన్స్. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తాయి, సీసీ కెమెరా ఎన్ని డేస్, 90 డేస్ రికార్డ్ ఉండాలి, ఇవన్నీ అనాలిసిస్ రీసెర్చ్ చెప్పాం. లా డిపార్ట్మెంట్, స్టాక్ మార్కెట్, కరెన్సీ చెస్ట్లో అసలు కాస్ట్ కంట్రోలు. కరెన్సీ చెస్ట్ ఎందుకు చెప్పానంటే కాస్ట్ కంట్రోల్ స్ట్రాటజీ ఒకటి చెప్తే మీకు 10 వస్తాయి. ఇన్నోవేటివ్ టెక్నిక్స్, మిషనరీ వాల్యూ, కాస్ట్ కంట్రోల్ టెక్నిక్. అవసరం ఏముందండి అంటే సోలార్ లాంచ్ చేశారు, 2 lakhs ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది డ్యూ టు హెవీ మిషనరీ. సోలార్ లాంచ్ చేయగానే 2 lakhs కాస్త 15,000, 20,000కి వచ్చింది. 1,80,000 సేవ్ అయింది పెర్ మంత్. ఇంత డెప్త్ అవసరమా? ఎంతమంది వెండర్స్ ఉన్నారు అంటే ఎవరైనా థర్డ్ పార్టీ తెచ్చుకుంటారా? వెండర్స్ నుంచి థర్డ్ పార్టీగా తెచ్చుకోవచ్చు. కరెన్సీ చెస్ట్లో బోల్డ్ ఉంటాయి థర్డ్ పార్టీ జాయిన్ అవ్వడం. అవన్నీ స్టార్టప్లో ఇంక్లూడ్ చేశాను. అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేయాలి. సార్ ఎంత రేంజ్లో చెప్తున్నారు, మనం ఏమి రిసీవ్ చేసుకుంటున్నాం అని. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టూల్స్, సర్వీసెస్, బేసిక్స్, ఏ కంట్రీలో ఎక్కువ, చాట్ బాక్స్లో త్రూ చాట్ బాక్సెస్ వల్ల ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయ్యింది యూఎస్లో. అది చెప్పాం. కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, రిస్క్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చెప్పి, అలాగే ఇక్కడ మళ్ళీ ఈ లిస్టు ఇవొక 26 కంప్లీట్ మేనేజ్మెంట్, యూఎస్ఏ బేస్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చెప్పాల్సినంత అవసరం ఆ బిఎఫ్ఎస్ఐకి. అది కూడా చెప్పాం. కంప్లీట్ లీడర్షిప్ 60 స్కిల్స్ ఇచ్చాం లిస్టు. మీరు చార్ట్ చేశారు, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పా. సాఫ్ట్ స్కిల్స్ లిస్ట్ ఇచ్చా, టైం లేక లిస్ట్ పంపించాను మీకు. చూడాలా సాఫ్ట్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి. ఇవన్నీ సిమిలర్ లీడర్షిప్ క్వాలిటీస్, సాఫ్ట్ స్కిల్స్ సిమిలర్గా ఉంటాయి కొన్ని. వెండర్ మేనేజ్మెంట్, ఎంత బ్యాంకుల నుంచి మనం ఎంత ఒక 20 వెండర్స్గా జాయిన్ అవ్వచ్చు. బ్యాంక్ నుంచి మనం 20 వెండర్స్ మినిమం. ఏ డిపార్ట్మెంట్లో ఏ వెండర్ కూడా మీకు చెప్పాను లిస్టు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్పా, ఇంటర్నల్ ప్రాసెస్, రహస్యాలు, సీక్రెట్స్ కూడా చెప్పా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో 1,00,000 అనేది 158 లక్షలుగా ఏ విధంగా వస్తుంది అది కూడా చెప్పా. 1,00,000 పెడితే 1.5 crore ఆ టిప్స్ కూడా చెప్పా. పిఎఫ్ఎస్ఏ టర్మ్స్ చాలా పేజెస్ ఇచ్చా. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 450 పైన ఇచ్చాం. స్టార్ట్అప్ ఎన్నో లిస్ట్ ఇచ్చి ఎస్డబ్ల్యూఓటి టూల్ ద్వారా చెక్ చేసుకోమని చెప్పాం. సిబిల్ ఇంటర్నల్ ప్రాసెస్ చెప్పాం. లోన్స్లో సిబిల్ వచ్చింది, ఒకవేళ అది సరిపోదేమో 1 or 2 points ఎక్స్ట్రా సిబిల్కి మళ్ళీ నేను ఇచ్చా. బ్యాంక్ గ్యారంటీ, సాల్వెన్సీ, ఎల్వెన్సీ సర్టిఫికేట్ ఇష్యూయన్స్కి ప్రొసీజర్ ఎప్పటి నుంచి అప్రూవల్స్ తేవాలి, ఆ ప్రాసెస్ మొత్తం చెప్పాను. అప్రూవల్ వరకునే ఇస్తారా? మన ఆస్తులన్నీ చూపించాలి, వాళ్ళకి ఆడిటర్ రిపోర్ట్లు చూపించాలి, ప్రాఫిట్లో ఉన్నట్టు చూపించాలి. ఇవన్నీ చూపిస్తే కానీ అప్రూవల్స్ రావు. ఆల్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు చెప్పామండి. పోస్ట్ ఆఫీస్ కూడా వదలలేదు నేను, పెన్షన్ది వదలలేదు, ఇన్సూరెన్స్లు, మ్యూచువల్ ఫండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు, బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, ఒక 20 టైప్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లోనే చెప్పాం. నిఫ్టీ టాప్ 50 కంపెనీస్ సరిపోదేమని 51 నుంచి 100 కూడా లిస్ట్ ఇచ్చా. బ్యాంక్స్ నెట్ ప్రాఫిట్స్ ఎన్ని వేల కోట్లు ప్రాఫిట్లు వస్తుందో అది కూడా మీకు ఇచ్చా. బ్యాలెన్స్ షీట్ ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో అది కూడా చెప్పా. రిటైల్ అసెట్స్, రూరల్ ల్యాండింగ్ డిఫరెన్స్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్కి డిఫరెన్స్, ఐఎంపీఎస్లు, ప్లేస్మెంట్ లిస్టు 12 పేజీలు ఇచ్చారండి. ప్లేస్మెంట్ లిస్టులు 12 పేజెస్ ఇచ్చాను. అడగండి, బిఎఫ్ఎస్సి చెప్పిన వాళ్ళని ప్లేస్మెంట్ లిస్టులు 12 పేజెస్ ఇచ్చారో లేదో అడగండి. బయట ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే తెలుస్తుంది. కాస్ట్ కంట్రోల్ స్ట్రాటజీస్ ఎన్ని చెప్పారు. ప్రతి డిపార్ట్మెంట్కి కాస్ట్ కంట్రోల్ స్ట్రాటజీస్. మీకు కాస్ట్ కంట్రోల్ స్ట్రాటజీ పెర్ఫెక్షన్ వచ్చిందంటే మీరు ఇన్ డెప్త్ మైక్రో లెవెల్లో రీసెర్చ్ చేసి ఎనాలిసిస్ చేసినట్టు, ఇన్ డెప్త్ ఎనాలిసిస్ చేసినట్లు. మీరు మైక్రో లెవెల్లో ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ ఉండాలండి. సెంట్రల్ ఆఫీస్ గురించి చెప్పాం. ఆల్ డిజిగ్నేషన్స్, రిటైల్ ఆల్ డిజిగ్నేషన్స్ కూడా డే 1 చెప్పా. ఆఫీసర్ నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, డైరెక్టర్, సిఇఓ, ఎండి వరకు చెప్పా. రిటైల్ బ్యాంకింగ్ ఓకే, బ్రాంచ్ బ్యాంకింగ్ ఎగ్జాంపులే. ఇంటర్వ్యూ టిప్స్, సివిలు కూడా 2 కాపీస్ పంపించా. సివిస్ 2 కాపీస్ పంపించానండి. మరి అట్లీస్ట్ మీరు డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తున్నారో లేదో, చదువుతున్నారో లేదో, ఫ్రీగా వచ్చిందని వదిలేస్తున్నారో లేదో తెలియదు. కొంతమంది మాత్రం ఉంటారండి సిన్సియర్, ఓ 10-15 మెంబర్స్ సిన్సియర్ ఉంటారు, నేను కాదన్ను. బట్ రిమైనింగ్ వై యు ఆర్ నాట్ యూటిలైజింగ్? ఇక్కడ 23 years ఆఫ్ నాలెడ్జ్, 25 years ఆఫ్ నాలెడ్జ్ ఇన్ని మేము షేర్ చేస్తూ ఉంటే వై ఆర్ యూ నాట్ యూటిలైజింగ్ ప్రాపర్లీ? అంతే, మరే లేదు నా బాధ అంతా. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం ప్లీజ్. టిఎఫ్ఎస్ఏ అడగండి. ఆర్బీఐ రహస్యాలు కూడా చెప్తారా? ఆర్బీఐ సీక్రెట్స్ కూడా చెప్తారా? అడగండి. సార్ మేము అన్నీ అడగలేదు కదా అనొద్దు దయచేసి. మేము ఇంత అడగలేదు కదా సార్ అని డోంట్ థింక్ లైక్ దట్ ప్లీజ్. మీకోసం అంతే, జస్ట్ స్వామి ఒక ఇచ్చారు సేవ, మనం దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. నేను మహాప్రసాదంగానే తీసుకున్నాను. స్వామి ఇచ్చిన సేవను నేను మహాప్రసాదంగానే తీసుకున్నానండి. సాయిరామ్. యా, వాట్ ఈస్ డిస్ప్లే? ఎనీవన్? సాయిరామ్. నెట్వర్కింగ్ అండ్ విపిసి ఓఎస్ఐ లేయర్ ఫస్ట్ చెప్పుకున్నాం. ఇది బీటెక్ ఇంజనీరింగ్లో ఉంటుందండి. ఇంజనీరింగ్లో అసలు బిఎఫ్ఎస్ఐకి ఇంత సిలబస్ అంటే టన్ అయిపోతుంది. మరి అందుకే డైరెక్టర్ నా దగ్గరికి ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అందుకే వచ్చాడు. ఇంటర్వ్యూ తీసుకోలేదు, డెమో అడగలేదు. మీరేనా ఫల్గుణరావు గారు? ఎస్. మీకు యూనివర్సిటీలో ఎంత ఇస్తున్నారో, సంవత్సరానికి మీకు ఎంత ఇస్తున్నారో, నేను నెలకి అంత ఇస్తాను అనేసాడు అంతే. ఒక డెమో తీసుకోలేదు, నా వాయిస్ వినలేదు, నా ఫేస్ చూడలేదు. మీకు యూనివర్సిటీలో సంవత్సరానికి ఎంత ఇస్తున్నారో నేను నెలకు అంత ఇస్తాను, ప్లీజ్ వెల్కమ్ అన్నాడు అంతే. మరి ఏ రేంజ్లో ప్రూవ్ చేసుకోవాలి? ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దిస్. ఓకే, ఇక్కడ ఇంజనీరింగ్ ఎంసీఏ సిలబస్ అండి. ఇది యాక్చువల్గా మీకు అవసరం లేదు, బట్ నేను చెప్తాను. అర్థం కాకపోయినా వినండి అంతే. కొంతమందికి అర్థమైంది, వాళ్ళ కోసం నేను స్కిప్ చేయలేను. ఇంటెలిజెన్స్, బ్రిలియన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం నేను స్కిప్ చేయలేను.
ఇది మీ సిలబస్లో లేదు. నేను ఇంటెన్షన్తో ఎక్స్ట్రా చెప్తున్నాను అంతే. రేపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోకి వెళ్తే క్వశ్చన్ మార్కులు ఉండకూడదు మీ ఫేస్లో, అందుకని ఇవన్నీ చెప్తున్నా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్చువల్గా ఇంకా నా స్పెషలైజేషన్, అది చాలా చెప్పొచ్చు. బట్ మరీ ఎక్కువ చెప్పినా అది అంటే బిఎఫ్ఎస్ఐ లెవెల్‌లో చెప్తున్నాను అంతే. మీకు ఎక్కువ మించి చెప్తున్నా. ఓఎస్ఏ లేయర్‌లో మీకు ఏపీఎస్ఆర్టీసీ కాకుండా ఇక్కడ ఏపీఎస్టీ ఎన్డీపీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 7, 6, 5, 4, 1, 1, 2, 3, 4, 5, 6, 7 లేయర్స్ ఉంటాయండి. ఏ ఫర్ ఏపీ అంటే ఫస్ట్ లెటర్స్ ఏపీఎస్టీ ఎన్డీపీ ఏపీఎస్టీ ఎన్డీపీ. ఏ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ లేయర్, పీ స్టాండ్స్ ఫర్ ప్రెజెంటేషన్ లేయర్, ఎస్ స్టాండ్స్ ఫర్ సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లింక్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్, ఇలా 7 లేయర్స్ ఉంటాయి ఓఎస్ఏ లేయర్లో. ఏపీఎస్టీ ఎన్డీపీ ఫస్ట్ లెటర్ గుర్తుపెట్టుకోండి. ఏపీఎస్టీ ఎన్డీపీ ఒక అట్లీస్ట్ 5 మెంబర్స్ చార్ట్లో ఏపీఎస్టీ ఎన్డీపీ చార్ట్ చేయండి. ఒక 5 మెంబర్స్ ఏపీఎస్టీ ఎన్డీపీ అంటే అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. అది మీకు గుర్తుపెట్టడానికి అలా ఫస్ట్ లెటర్స్ చెప్పేసా ఏపీఎస్టీ ఎన్డీపీ అంతే. ఇది ఒక లాజిక్. ఇంకా ఇన్ డెప్త్ వద్దు అంటే ఇలా ఓఎస్ఏ లేయర్లో 7 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ కూడా రాశాను, మాకు అన్ని గుర్తుండమంటే 3 + 4 7. థర్డ్ లేయర్ ఇంపార్టెంట్, ఫోర్త్ లేయర్ ఇంపార్టెంట్, సెవెంత్ లేయర్ ఇంపార్టెంట్. ఆల్ లేయర్స్ ఇంపార్టెంట్, బట్ 3 + 4 7 అది కూడా లాజిక్ చెప్పా. అంటే థర్డ్ లేయర్ ఏంటి, నెట్వర్క్ లేయరు. ఫోర్త్ లేయర్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ లేయరు. 3 + 4 సెవెంత్ లేయర్ ఏంటి, అప్లికేషన్ లేయరు. నెట్వర్క్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, అప్లికేషన్ లేయర్. నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, అప్లికేషన్ లేయర్ గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ ఐపీ అని కనబడితే నెట్వర్క్ లేయర్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని అర్థం. టీసీపీ యూడీపీ అని డిస్ప్లే ఉంటే క్వశ్చన్లో ట్రాన్స్పోర్ట్ లేయర్, ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్స్ అన్నమాట ఇవి. అప్లికేషన్ లేయర్ హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి. డిస్ప్లే అయితే అప్లికేషన్ లేయర్. ఇక్కడ మీకు సింబల్ నెట్వర్క్ లేయర్ ఐపీ అంటే నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే టీసీపీ యూడీపీ, అప్లికేషన్ లేయర్ అంటే హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి. ఈ విధంగా ఇక్కడ పోర్ట్ నెంబర్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ మాకంత మెమరీ లేదు. అంటే ఇంపార్టెంట్ టాప్ 6 ఇంపార్టెంట్, 15వది ఇంపార్టెంట్, అది కూడా చెప్పా. టాప్ 6 హెచ్టిటిపి 80, హెచ్టిటిపిఎస్ 443, ఎస్ఎస్హెచ్ 22, ఎఫ్టిపి 21, డిఎన్ఎస్ 53, మైఎస్క్యూఎల్ 3306. అలాగే ఇంకోటి ఏమన్నా 15th ఎస్ఎంటిపి 25. ఈ 18లో మీకు ఈ 6 1 2 3 4 5 6 7 హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, ఎస్ఎస్హెచ్, ఎఫ్టిపి, డిఎన్ఎస్, మైఎస్క్యూఎల్, ఎస్ఎంటిపి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పోర్ట్ నెంబర్స్ బై హార్ట్ చేయడమే, మళ్ళీ దానికి లాజిక్స్ అడగొద్దు ప్లీజ్. డోంట్ ఆస్క్ లాజిక్స్, హౌ కెన్ ఐ రిమెంబర్ అని. ఇంత సబ్జెక్ట్ అక్కర్లేదు, బట్ నేను ఇంటెన్షన్తో చెప్తున్నాను. సాయిరామ్, అర్థమైన వాళ్ళు వినండి, అర్థం కాకపోతే ఏం పర్లేదు, అలా వినండి అంతే. రేపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఇన్కేస్ మీరు జాయిన్ అయితే ఇవి యూజ్ అవుతాయి, అందుకు చెప్తున్నాను అంతే. ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీలో ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆల్రెడీ. హెచ్టిటిపి 80, హెచ్టిటిపిఎస్ 443, ఎస్ఎస్హెచ్ 22, ఎఫ్టిపి 21, డిఎన్ఎస్ 53, మైఎస్క్యూఎల్ 3306 పోర్ట్ నెంబర్ అనమాట. ఎస్ఎంటిపి 25. అలాగే ఓఎస్ లేయర్ అంటే ఇందులో 7th లేయర్ ఏంటి, థర్డ్ లేయర్ ఏంటి, 4th లేయర్ ఏంటి, ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు డయాగ్రామ్లో ఉన్నాయి. లేయర్ 4 ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్ లేయర్ ఏ లేయరు, ట్రాన్స్పోర్ట్. లేయర్ 3 టాప్ మోస్ట్ లేయర్ ఏంటి, అప్లికేషన్ లేయర్. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. టీసీపీ యూడీపీ కనబడితే ఏంటి, ట్రాన్స్పోర్ట్ లేయర్. అండ్ టీసీపీ అంటేనే ట్రాన్స్పోర్ట్ లేయర్, లేయర్ 4. ఈ విధంగా ఆల్రెడీ డయాగ్రామ్లో మీకు క్లియర్గా మెన్షన్ చేశాయి. ఇంపార్టెంట్ థర్డ్ లేయర్, 4th లేయర్, 7th లేయర్. థర్డ్ అంటే నెట్వర్క్ లేయర్, 4th అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్, 7th అంటే అప్లికేషన్ లేయర్. టీసీపీ యూడీపీ కనబడంగానే ట్రాన్స్పోర్ట్ లేయర్, ఐపీ కనబడంగానే నెట్వర్క్ లేయర్, హెచ్డిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపిలు కనబడితే కానీ అప్లికేషన్ లేయర్. ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎంటిపి అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్? హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూరిటీ అండి. మీకు వెబ్సైట్లో హెచ్టిటిపిఎస్ అని ఉంటుంది. ఎస్ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ, అంటే నో ప్రాబ్లం. సెక్యూరిటీ అంటే నో ప్రాబ్లం.
ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, దానికి ప్రపోర్షనల్గా ఫ్రాడ్ ఫేక్ కూడా డెవలప్ అయిపోయింది. ఇదివరకు ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనీ కట్ అయ్యేది, ఇప్పుడు లింక్ క్లిక్ చేస్తే చాలు ఓటీపీ కూడా ఎంటర్ చేయక్కర్లా. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రేంజ్లో డెవలప్ అయిపోతే మరి ఫ్రాడ్ ఫేక్ వీళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా ప్రపోర్షనల్గా. సో ఇదివరకు లింక్ క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే బ్యాంకులో 50 లక్షలు 60 లక్షలు పోయేవి. ఇప్పుడు చక్కగా ఓటీపీ కూడా ఎంటర్ చేయక్కర్ల, లింక్ క్లిక్ చేసి ఫండ్స్ గాన్. అది ఇప్పుడు సరే సాయిరామ్, ఇంతవరకు ఓఎస్ఐ లేయర్ గురించి చెప్పుకున్నాం. థర్డ్ లేయరు, ఫోర్త్ లేయరు, సెవెంత్ లేయర్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. కొంచెం బై హార్ట్ చేయాలి. వెరీ గుడ్. కింద అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్, సెషన్ లేయర్, ట్రాన్స్ఫర్. అలాగే 6 గుర్తుపెట్టుకోమని, హెచ్టిటిపి పోర్ట్ నెంబర్, హెచ్టిటిపిఎస్ పోర్ట్ నెంబర్, అవి 6 అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో ఇక్కడ ఇంకోటి ఏంటంటేనండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ ఎందుకు చెప్తున్నా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ టెక్నాలజీ ఈ రెండు ఫుల్ బూమింగ్ డిమాండ్ అనమాట. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ అంత విర్చువల్ అండి. ఎస్టర్డే మీకు ఫిజికల్ సర్వర్స్ చూపించా, 1 crore, 5 crore, 10 crore ఈ రేంజ్లో సర్వర్స్ చూపించా, సర్వర్ రూమ్స్. మీ దగ్గర 50 లక్షలు ఉంది, 50 లక్షలు కూడా సర్వర్స్కే పెట్టేస్తే ఇంకేం బిజినెస్ చేస్తాం? సో అమెజాన్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ ఆర్ వెర్చువల్ అంతే. ఆల్ ఆర్ వెర్చువల్ అండి, ఫిజికల్ సర్వర్స్ కాదు. డేటాబేసెస్ వెర్చువల్, నెట్వర్క్ వెర్చువల్. ఫిజికల్కి వెర్చువల్కి డిఫరెన్స్ ఉంది. గాలి కనబడుతుందా, టచ్ చేస్తామా? చెయ్యం. అలాగే సర్వర్స్ కూడా కంటికి కనిపించవు, టచ్ చేయలేం. కంటికి కనపయ్యవు, టచ్ చేయలేం. భగవంతుడు సేమ్ అంతే, వెర్చువల్. ఎవ్రీథింగ్ వెర్చువల్ టెక్నాలజీ ఇక్కడ. మరి అందుకే కదా జస్ట్ 10,000 20,000 పెర్ మంత్ పే చేస్తే సరిపోయింది, ఏడబ్ల్యూఎస్ నుంచి కనెక్షన్ తెచ్చుకోవడం అంటున్నాను. డేటాబేసెస్ వెర్చువల్, నెట్వర్క్ వెర్చువల్. గుర్తుపెట్టుకోండి, నాట్ ఫిజికల్. ఇదివరకు ఫిజికల్ 10 years బ్యాక్, 20 years బ్యాక్, ఇప్పుడు అంతా వెర్చువల్. వాట్ ఈజ్ అమెజాన్ విపిసి? ఇదిగోండి ఇక్కడ స్ట్రైట్ ఇచ్చాడు, వెర్చువల్ నెట్వర్క్ అంటే వెర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, విపిసి అంటే నెట్వర్క్ ఉన్న ఫీచర్స్ అన్ని విపిసికి ఉన్నాయి. ఇందులో విపిసిలో అర్థమవుతుందా? నెట్వర్కే, విపిసి అనేది నెట్వర్కే, బట్ వెర్చువల్. నెట్వర్క్ సర్వీసెస్ ఏంటి? విపిసి ట్రాన్సిట్ గేట్వే, ఈఎల్బి, రౌట్ 53. విపిసి ట్రాన్సిట్ గేట్వే, ఈఎల్బి, రౌట్ 53. ఈ విధంగా 4 సర్వీసెస్. ఎస్టర్డే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సర్వీసెస్ చెప్పుకుని గుర్తుందా? రికగ్నిషన్ గుర్తొస్తున్నాయా? సేజ్ మేకర్, ఇవన్నీ. అలాగే ఇక్కడ కూడా సర్వీసెస్ అంటారు, విపిసి ట్రాన్సిట్ గేట్వే, ఈఎల్బి, రౌట్ 53. సో ఇందులో కాంపోనెంట్స్, విపిసిలో కాంపోనెంట్స్, సబ్నెట్ అంటే ఏంటి, రౌట్ టేబుల్ అంటే ఏంటి, ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి, నాట్ గేట్వే అంటే ఏంటి, సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, నెట్వర్క్ ఏసీఎల్స్ ఏంటి, విపిసి పీరింగ్ ఏంటి. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుందండి. మిగిలిన వాళ్ళు ఏంటి వర్డ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఈ టెర్మినాలజీ ఏంటి అనుకోవద్దు దయచేసి. నేను సబ్జెక్ట్ కావాలని ఎక్కువ టచ్ చేసి చెప్తున్నాను అంతే. మెయిన్ కాంపోనెంట్స్, సబ్నెట్స్, రౌట్ టేబుల్స్, ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే, సెక్యూరిటీ గ్రూప్స్, నెట్వర్క్ ఏసీఎల్స్, విపిసి పీరింగ్. అసలు ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. ఏడబ్ల్యూఎస్ విన్న వాళ్ళకి ఇదంతా ఈజీగా అర్థమైంది. ఇక్కడ ఇది గుర్తుపెట్టేసుకోండి. ఫస్ట్ రీజియన్లో జోన్లో విపిసి ఇది నెట్వర్క్. ఆ తర్వాత EC2 అది ఇన్స్టాన్స్, ప్రాసెస్ అంటారు. EC2 ఇన్స్టాన్స్, విపిసి అవైలబిలిటీ జోన్, రీజియన్ అంటే యుఎస్ ఈస్ట్, యుఎస్ వెస్ట్ అనుకుందాం. రీజియన్ ఏ యుఎస్ ఈస్ట్, రీజియన్ బి యూరప్ అనుకోండి. ఒకటి అమెరికా అయితే ఇంకొకటి యూరప్, దాన్ని రీజియన్స్ అంటారు. రీజియన్లో జోన్స్ అనేవి ఉంటాయి. జోన్స్లో విపిసి నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్లో EC2 ఇన్స్టాన్స్ అంటే ప్రాసెస్ చేసే ఉంటాయి. ఈ విధంగా రీజియన్, జోను,
నెట్వర్క్ విపిసి, అది విర్చువల్. EC2 అంటే దట్ ఈజ్ ప్రాసెసర్, దాన్ని ఇన్స్టాన్స్ అంటాం, ఇక్కడ ఇన్స్టాన్స్ అంటాం. EC2 ఇన్స్టాన్స్. మీరు క్లౌడ్ టెక్నాలజీ మెన్షన్ చేశారు. వాట్ యు నో అబౌట్ క్లౌడ్ టెక్నాలజీ అంటే చక్కగా నెట్వర్కింగ్లో 4 సర్వీసెస్ చెప్పుకుంటున్నాం. విపిసి, ట్రాన్సిట్ గేట్వే, ELB, రౌట్ 53 చెప్పొచ్చు. నిన్న ఆల్రెడీ నేను 6 సర్వీసెస్ మిషన్ లెర్నింగ్లో చెప్పేసి ఉన్నా. టూల్స్ బోల్డ్ చెప్పున్నాం, అందులో 10 మీకు రియల్ టైం క్లిక్ చేయండి నాయన సరిపోయింది అని చెప్పా. ఇవన్నీ మీరు రివిజన్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. ఏ రోజు ఆ రోజు మర్చిపోతే నేనేం చేయలేదు. ఇక్కడ నెక్స్ట్ సబ్నెట్. సబ్నెట్ ఏంటంటే పార్ట్ ఆఫ్ నెట్వర్క్, పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్. ఆ సబ్నెట్కి ఒక్కొక్క దగ్గర ఆ డెఫినేషన్, ఈ డెఫినేషన్, ఈ డెఫినేషన్, అన్ని డెఫినేషన్స్ అక్కర్లా. ఒక నెట్వర్క్లో పార్టే సబ్నెట్, నెట్వర్క్లో పార్టే సబ్నెట్, అంతే. చూడండి డయాగ్రాము, ఇదంతా నెట్వర్క్ అయితే ఒకటి రౌండ్ పెట్టి చూపించాడు, అదే సబ్నెట్. ఒక్కదాన్ని రౌండ్ పెట్టి చూపించాడు, దాన్ని సబ్నెట్ అంటారు. అంటే సబ్నెట్ కూడా నెట్వర్క్ షేప్లోనే ఉంటుంది. పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్ ఈ సబ్నెట్, సరిపోయింది అంతే. డెఫినేషన్స్ అక్కర్లా, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్ అంతే. ఇందులో 2 టైప్స్, పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. ఈ విధంగా చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ అంటే ఎవ్రీవన్ కెన్ యాక్సెస్. పబ్లిక్ అంటే ఇంటర్నెట్, ఎవ్రీవన్ క్యాన్ యాక్సెస్. రైల్వే స్టేషన్లో ఇంటర్నెట్ ఉంది, ఎవ్రీవన్ కెన్ యాక్సెస్, పబ్లిక్. ఇంట్లో వైఫై ఉంది, అది ప్రైవేట్. ఇంట్లో వైఫై అనేది ప్రైవేటు, రైల్వే స్టేషన్లో ఇంటర్నెట్ అనేది పబ్లిక్. సబ్నెట్ అంటే పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్, అంతే, అయిపోయాయి. ఇక్కడ మీరు డయాగ్రామ్ నుంచి నేర్చుకోవాలి. డయాగ్రామ్స్ వై? బికాస్ యు సీ డయాగ్రామ్, యు ఎనలైజ్ డయాగ్రామ్. మనకు తక్కువ టైం ఉంది, తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే డయాగ్రామ్. ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి? ఇక్కడ చూడండి, డయాగ్రామ్ అనాలిసిస్ చేయండి. పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ 2 ఉన్నాయి. పబ్లిక్ సబ్నెట్కి ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది. పబ్లిక్ సబ్నెట్ ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది వయా IGW. వయా IGW అంటే ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వే. పబ్లిక్ సబ్నెట్ యాక్సెస్ ఇంటర్నెట్ త్రూ IGW అంటే ఇంటర్నెట్ గేట్వే అని అర్థం. చూడండి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే. ఇప్పుడు డెఫినేషన్ చూడండి. పబ్లిక్ సబ్నెట్ యాక్సెస్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ గేట్వే. పబ్లిక్ సబ్నెట్ యాక్సెస్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ గేట్వే. మరి డయాగ్రామ్లో సరిపోయిందా? ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్ మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుంది వయా IGW అంటే ఇంటర్నెట్ గేట్వే. సరే, అర్థమవుతుందా? ఈజీగా ఉందా? మీకు డెఫినేషన్స్ కావాలా? సాయిరామ్, డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలా? పబ్లిక్ సబ్నెట్ యాక్సెసింగ్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ గేట్వే, అంతే. ఇంటర్నెట్ గేట్వే పైన. అలాగే నాట్ గేట్వే. ఈ డయాగ్రామ్ చూడండి. నాట్ గేట్వే పబ్లిక్ సబ్నెట్ కనబడుతుంది, ప్రైవేట్ సబ్నెట్ కనిపిస్తుంది. పబ్లిక్, ప్రైవేట్, ఈ 2 పబ్లిక్, ఈ 2 ప్రైవేట్. గ్రీన్ పబ్లిక్లో ఉంది, బ్లూ ప్రైవేట్లో ఉంది. ఈ ప్రైవేట్ సబ్నెట్ యాక్సెస్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ గేట్వే. దిస్ ప్రైవేట్ సబ్నెట్ యాక్సెస్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ గేట్వే. ఇప్పుడు డెఫినేషన్కి రండి. నాట్ గేట్వే. ప్రైవేట్ సబ్నెట్స్ యాక్సెస్ ఇంటర్నెట్ బై యూజింగ్ నాట్ గేట్వే. ప్రైవేట్ సబ్నెట్స్ యాక్సెస్ ఇంటర్నెట్ బై యూజింగ్ నాట్ గేట్వే. మీకు డెఫినేషన్ ఏ గుర్తుంటే డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ డయాగ్రామ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టచ్చు. బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇక్కడ IGW ఇంటర్నెట్ గేట్వేకి, నాట్ గేట్వేకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఇంటర్నెట్ గేట్వే అంటే పబ్లిక్ సబ్నెట్ యాక్సెస్ చేస్తుంది వయా. ఇంటర్నెట్ గేట్వే అంటే, నాట్ గేట్వే అంటే ప్రైవేట్ సబ్నెట్ యాక్సెస్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ గేట్వే. ఈ విధంగా రౌట్ టేబుల్. రౌట్ టేబుల్ అంటే పోస్ట్ ఆఫీస్ లెటర్ గుర్తుపెట్టుకోండి. పోస్ట్ ఆఫీస్ లెటర్ ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, వయ్యా, తాలూకా, మండలం, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అన్నీ ఉంటాయి. A to Z పోస్టల్ అడ్రస్. ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, వయ్యా, మండలం, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అన్నీ ఉంటాయా? రౌట్ టేబుల్ కూడా సేమ్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాఫిక్ వెళ్ళాలి. ట్రాఫిక్ ఫ్రమ్ అంటే సోర్సు, ఎక్కడికి డెస్టినేషన్, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాఫిక్ ఫ్లో అవ్వాలి అంటే ఇది పోస్టల్ అడ్రస్. అడ్రస్ ఫ్రమ్ అడ్రస్
వయా మండలం అది ఇక్కడ చూడండి. డిఫైన్ హౌ ట్రాఫిక్ ఈజ్ రౌటెడ్ బిట్వీన్ సబ్నెట్సే గాని, వీపీసీసే గాని, ఎక్స్టర్నల్ నెట్వర్క్సే గాని. హౌ ట్రాఫిక్ రౌటెడ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. రూల్స్, రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రోటోకాల్స్ అన్నీ ఒకటే. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, రూల్స్, ప్రోటోకాల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఒకటే. ఒకే సిమిలర్‌గానే వస్తాయి. డిఫైన్ హౌ ట్రాఫిక్ ఈజ్ రౌటెడ్. డిఫైన్ పాత్ ఫర్ ట్రాఫిక్. 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళని అడగండి. రౌట్ టేబుల్ గురించి కరెక్ట్ డెఫినిషన్ చెప్పమనండి. అర్థమయ్యేటట్టు వాడికే అర్థం కాదు రౌట్ టేబుల్ అంటే చాలా మందికి తెలీదు. హానెస్ట్‌లీ స్పీకింగ్. సో, నేను అందుకే పోస్టల్ అడ్రెస్ అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. ఫ్రమ్ అడ్రెస్సు, టు అడ్రెస్సు, వయా, తాలూకా, మండలం, డిస్ట్రిక్ట్ అన్నీ ఉంటాయి. దాని ప్రకారం లెటర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది కూడా ట్రాఫిక్ అంటే ప్యాకెట్స్ కూడా సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి వెళ్ళిపోతాయి. డిఫైన్ హౌ ట్రాఫిక్ ఈజ్ రౌటెడ్ బిట్వీన్ సబ్నెట్స్, వీపీసీస్ అండ్ ఎక్స్టర్నల్ నెట్వర్క్స్. ఇక్కడ సబ్నెట్ అంటే పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్ అనుకున్నాం. వీపీసీ అంటే విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్క్ అనుకున్నాం. ఇక్కడ ఐజీడబ్ల్యూ నాట్ అని వచ్చింది. ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే. ఆల్రెడీ పైన ఎక్స్‌ప్లెయిన్ చేశా త్రూ డయాగ్రామ్స్. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్. సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి? సెక్యూరిటీ గ్రూప్స్ అంటే యాక్ట్స్ యాజ్ ఏ విర్చువల్ ఫైర్‌వాల్. ఇక్కడ చూడండి వాల్ పెట్టాను నేను. యాక్ట్స్ యాజ్ ఏ విర్చువల్ ఫైర్‌వాల్ కంట్రోలింగ్ ఇన్‌బౌండ్ అండ్ అవుట్‌బౌండ్ ట్రాఫిక్. కంట్రోలింగ్ ఇన్‌బౌండ్ అండ్ అవుట్‌బౌండ్ ట్రాఫిక్. ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తుంది సెక్యూరిటీ గ్రూపు. ఇక్కడ చూడండి ఈ యారోస్ బాణాలు చూడండి. ఒకటి బ్లాకు, 2 బ్లూ. బ్లూ మీద ఏం రాసుంది? అలౌడ్ పోర్ట్స్ ఎళ్ళిపోతాయి. బ్లాక్ మీద ఏమని రాసుంది? డినైడ్. ఇక్కడ చూడండి. డయాగ్రామ్‌ని అనాలిసిస్ చేయండి. ఇటేదో ఫైర్ పెట్టాడు అక్కడ. అంటే డినైడ్. అంటే రాంగ్ అనేది వెళ్ళకూడదు. ఫాల్స్ అనేది వెళ్ళకూడదు. ఫేక్ అనేది వెళ్ళకూడదు. ఫ్రాడ్ అనేది వెళ్ళకూడదు. సస్పియస్ అనేది వెళ్ళకూడదు. అది ఇక్కడ. అంటే సెక్యూరిటీ గ్రూప్ అనేది ఏంటి? కంట్రోల్. సెక్యూరిటీ గ్రూప్ అనేది కంట్రోల్. ఏది అలౌ చేయాలో అలౌ చేస్తుంది. ఏది ఆపేయాలో ఆపేస్తుంది. అది. ఏది అలౌ చేయాలో ఆ ప్యాకెట్స్‌ని అలౌ చేస్తుంది. ఆ ట్రాఫిక్‌ని అలౌ చేస్తుంది. ఇఫ్ ఎనీథింగ్ ఫౌండ్ ఫాల్స్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఫాల్స్, ఫేక్, ఫ్రాడ్, సస్పియస్ ఇలాంటివి ఫౌండ్ చేస్తే గాని ఎర్రర్ ఇలాంటివి ఫౌండ్ చేస్తే గాని ఆపేస్తుంది. ఈ విధంగా అలౌడ్ పోర్ట్స్, డినైడ్ పోర్ట్స్. అంటే ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్ ట్రాఫిక్‌లో ఏది అలౌ చేయాలి? ఏ ట్రాఫిక్‌ని అలౌ చేయాలి? ఏ ట్రాఫిక్‌ని అలౌ చేయకూడదనేది. ఎందుకంటే ఫ్రాడ్, ఫేక్ అన్నీ అది. హెచ్‌టిటిపికి, హెచ్‌టిటిపిఎస్‌కి డిఫరెన్స్ చెప్పా అందుకే. హెచ్‌టిటిపిఎస్ అంటే సెక్యూరిటీ. హెచ్‌టిటిపిలో సెక్యూరిటీ లేదు. మీకేదైనా వెబ్‌సైట్ వితౌట్ ఎస్ వచ్చింది హెచ్‌టిటిపి. మనం ఇమ్మీడియేట్‌గా నమ్మలేము. వి కాంట్ బిలీవ్. అది ఫేక్ అవ్వచ్చు. హెచ్‌టిటిపి అనేది ఫేక్ అవ్వచ్చు. 1500 కోట్లు పోగొట్టుకున్నారు కొంతమంది. 1500 కోట్లు. దే ఆర్ నాట్ ఐడెంటిఫైడ్. హెచ్‌టిటిపికి, హెచ్‌టిటిపిఎస్‌కి డిఫరెన్స్ తెలీదు వాళ్ళకి. దే ఓపెన్ హెచ్‌టిటిపి. ఫేక్ అంతా ఓపెన్ చేశారు. ట్రాన్సాక్షన్స్ చేశారు. దే లాస్ట్ 1500 క్రోర్స్. 1500 కోట్లు లాస్ అయిపోయారు. అది డిఫరెన్స్ అది హెచ్‌టిటిపికి, హెచ్‌టిటిపిఎస్‌కి డిఫరెన్స్ అది. మీకు ఆ రేంజ్‌లో చెప్పాలా? ఎందుకురా బాబు మాకు ఇన్ని చెప్తున్నాడు అనుకుంటే, అది లాస్ అయినోళ్ళకి తెలుస్తది. 1500 కోట్లు ఎందుకు లాస్ అయ్యారు? దే ఆర్ నాట్ ఐడెంటిఫైడ్. హెచ్‌టిటిపి ఉంది. హెచ్‌టిటిపిఎస్ లేదు. ఎస్ అంటే సెక్యూరిటీ అని. అది. నెట్వర్క్ ఏసీఎల్స్ అంటే కంట్రోల్ ట్రాఫిక్. కంట్రోల్ ట్రాఫిక్ అండి. ఇంత మరీ డెప్త్ అక్కర్లేదు. అంతే జస్ట్ పైపైన గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీపీసీ పీరింగ్. వీపీసీ పీరింగ్ అనేది నెక్స్ట్ ట్రాన్సిట్ గేట్‌వే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీపీసీ పీరింగ్, ట్రాన్సిట్ గేట్‌వే. ఇక్కడ మీకు ఫస్ట్ చూపించా వీపీసీ అనేది చూపించాం. ఈ డయాగ్రామ్‌కెళ్దాం. ఈ డయాగ్రామ్. ఇది రీజియన్ ఏ, రీజియన్ బి అన్నాం. అదే ఒకటి యూఎస్ కంట్రీ అనుకుంటే, ఇంకోటి యూరప్ కంట్రీ అనుకుందాం. అంటే ఇక్కడ ఒక వీపీసీ ఉంది. ఈ రీజియన్‌లో జోన్‌లో వీపీసీ ఒకటుంది. అలాగే ఈ రీజియన్ బిలో అంటే యూరప్ అనుకుందాం. ఫర్ యూరప్‌లో జోన్ ఉంది, వీపీసీ ఉంది. ఇప్పుడు కిందకి రండి. అంటే 2 డిఫరెంట్ కంట్రీస్‌లో ఉన్న వీపీసీస్. వీపీసీ 1, వీపీసీ 2.
ఇది యుఎస్ అనుకుంటే ఇది యూరప్, ఇది యుఎస్ అనుకుంటే ఇది యూరప్ అనుకుందాం. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటే విపిసి పీరింగ్ అంటారు. యుఎస్లో ఉన్న విపిసి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్క్, యూరోప్లో ఉన్న వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్క్, ఈ రెండింటిని కనెక్ట్ చేసేదే విపిసి పీరింగ్. అది విపిసి పీరింగ్ అంటే. చూడండి రీజియన్ అంటే అది ఒకటి యూరప్, ఒకటి యుఎస్. అందులో ఉన్న విపిసి, ఇందులో ఉన్న విపిసిని కనెక్ట్ చేసేదే విపిసి పీరింగ్. ఎంత చక్కగా డయాగ్రామ్స్తో చెప్తున్నానండి మీకు. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ ట్రాన్సిట్ గేట్వే. ఏడబ్ల్యూఎస్ ట్రాన్సిట్ గేట్వే అంటే వెరీ సింపుల్. ఇక 2 విపిసిస్ ఉంటే విపిసి పీరింగ్ అంటాం. 2 విపిసిస్ ఉంటే మనం విపిసి పీరింగ్ చేయొచ్చు. అలా కాకుండా మోర్ దాన్ 2 ఉంటే గన విపిసి పీరింగ్ కాంప్లెక్స్ అయిపోయింది. మోర్ దాన్ 2 విపిసిస్ ఉంటే విపిసి పీరింగ్ అనేది కాంప్లెక్స్. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే చూడండి, ఇక్కడ టోటల్ విపిసి 6 ఉన్నాయి. అమెజాన్ విపిసి, ఇక్కడ ఒక అమెజాన్ విపిసి, అక్కడ ఒక అమెజాన్ విపిసి, ఇక్కడ ఒక అమెజాన్ విపిసి, ఇక్కడ ఒక అమెజాన్ విపిసి, మొత్తం టోటల్ ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, లెఫ్ట్ టు రైట్ టు బాటమ్ టు 6 విపిస్ ఉన్నాయి. అంటే మోర్ దాన్ 2 విపిసిస్ ఉన్నాయి. మోర్ దాన్ 2 విపిసిస్ ఉన్నాయి కాబట్టి టోటల్ 6 విపిసిస్ కాబట్టి యూజ్ ట్రాన్సిట్ గేట్వే. ఈ 6 విపిసిస్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ అయ్యేదే ట్రాన్సిట్ గేట్వే. అంటే టు అవాయిడ్ కాంప్లెక్స్. ఈ 2 విపిసిలకి విపిసి పీరింగ్ పెట్టి, ఈ 2 విపిసిలకి విపిసి పీరింగ్ పెట్టి, ఈ 2 విపిసిలకి విపిసి పీరింగ్ పెట్టి, ఆ విపిసి పీరింగ్ మళ్ళీ కనెక్ట్ చేయడం కాంప్లెక్స్. దట్ ఈస్ కాంప్లెక్స్. అంటే ఇందులో 2 వరకు అయితే 2 విపిసిలు అయితే ఓకే, 2 విపిసిస్ అయితే విపిసి పీరింగ్. ఇఫ్ మోర్ దాన్ 2 విపిసిస్ గో ఫర్ ట్రాన్సిట్ గేట్వే. ట్రాన్సిట్ గేట్వే అది. ఇక్కడ 6 విపిసిస్ ఉన్నాయి కాబట్టి ట్రాన్సిట్ గేట్వే. చూడండి ఇక్కడ సొల్యూషన్ టు కనెక్ట్ మల్టిపుల్ విపిసిస్. సొల్యూషన్ టు కనెక్ట్ మల్టిపుల్ విపిసిస్. ఆ విధంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను డయాగ్రామ్తో చూపించాను. ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ గ్యారంటీడ్ అనమాట. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఎగ్జామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ గ్యారంటీడ్ అవన్నీ. డైరెక్ట్ కనెక్ట్ అంటే ఏంటి? డైరెక్ట్ కనెక్ట్ అంటే డెడికేటెడ్ కనెక్ట్. అంటే లైక్లీ వైఫై అనేది మనం డైరెక్ట్ కనెక్ట్ డెడికేటెడ్ మన ఇంటికి మాత్రమే ఇస్తాడు. అలాగే ఇక్కడ ఏంటంటే అమెజాన్ నుంచి మనం పర్మిషన్ తెచ్చుకుంటే ఇది మీ ఆర్గనైజేషన్, ఇది ఆర్గనైజేషన్ అనుకుంటే, ఇది అమెజాన్ అనుకుంటే, ఈ రెండింటికి కనెక్షనే డైరెక్ట్ కనెక్ట్ అంటారు, ప్రైవేట్ కనెక్షన్ అంటారు. లైక్లీ ఇంట్లో వైఫై అండి, డైరెక్ట్ కనెక్ట్ అవని, ప్రైవేట్ అవని, ఇంట్లో వైఫై ఎలాగో అది డైరెక్ట్ కనెక్ట్ అంటే ఈ విధంగా. నెక్స్ట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. సాయిరామ్, ఇంతవరకు వాట్ ఆర్ కాంపోనెంట్స్ వి లెర్న్డ్. జస్ట్ కామ పెట్టి టైప్ చేయండి. విపిసి అనుకున్నాం, విపిసి పేరింగ్ అనుకున్నాం, ట్రాన్సిట్ గేట్వే అనుకున్నాం, అలాగే సబ్నెట్ అనుకున్నాం, ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్. మళ్ళీ 11 వరకు వచ్చాం కదా, 10 వరకు ఫస్ట్ 10 హెడ్డింగ్స్ చూపిస్తా. పోర్ట్ నెంబర్స్ ఇవన్నీ గుర్తుపెట్టేసుకోవడమే. విపిసి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్క్ చెప్పుకున్నాం. ఇందులో ఇంపార్టెంట్ కాంపోనెంట్ సబ్నెట్, రౌట్ టేబుల్ అంటే ఏంటి, ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి, నెట్ గేట్వే అంటే ఏంటి, విపిసి పీరింగ్, సెక్యూరిటీ గ్రూప్, ఏసీఎల్స్. మళ్ళీ మీకు డయాగ్రామ్ చూస్తేనే గుర్తొస్తుంది. రీజియన్లో జోన్లో విపిసి, విపిసిలో EC2 అనేది ప్రాసెస్ ఇన్స్టాన్స్ అంటారు. పైన రౌట్ 53 ఉంది, తర్వాత చెప్తా. సబ్నెట్ పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్, ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ అంటారు. పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ అంటే ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్. ప్రైవేట్ అంటే రిస్ట్రిక్షన్స్, లిమిటెడ్, ఆథరైజ్డ్ పర్సన్స్ ఓన్లీ కెన్ యాక్సెస్. ఇంటర్నెట్ గేట్వే అంటే పబ్లిక్ సబ్నెట్ యాక్సెసింగ్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ గేట్వే. పబ్లిక్ సబ్నెట్ యాక్సెసింగ్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ గేట్వే. ప్రైవేట్ అంటే ప్రైవేట్ సబ్నెట్ యాక్సెసింగ్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ గేట్వే. ప్రైవేట్ సబ్నెట్ యాక్సెసింగ్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ గేట్వే. నాట్ గేట్వే అంటారు. నాట్ గేట్వే. ప్రైవేట్ సబ్నెట్ యాక్సెసింగ్ ఇంటర్నెట్ త్రూ నాట్ గేట్వే. ఇక్కడ ఒక నాట్ గేట్వే, ఇక్కడ ఒక నాట్ గేట్వే ఉన్నాయి. నాట్ గేట్వే ఆర్ నాట్ ఇన్స్టాన్స్. రౌట్ టేబుల్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చా. పోస్టల్ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, వైయా, ఫ్రమ్, పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ అన్నీ ఉంటాయి. ఆ విధంగా పోయిద్ది. ఆ విధంగా డేటా అనేది ఫ్లో ఉంటుంది. సోర్స్ టు డెస్టినేషన్, ట్రాఫిక్ అవని, డేటా అవని, ఐపీస్ అవని, ఏదైనా సోర్స్ టు డెస్టినేషన్. సెక్యూరిటీ గ్రూప్ వేటిని ఎలా చేయాలి, వేటిని డినై చేయాలి అంటే కంట్రోల్ ఉంది కదా,
సెక్యూరిటీ ఉంది కదా, వేటిని ఎలా చేయాలో ఎలా చేస్తుంది, వేటిని ఆపాలో ఆపుతుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చాడు చక్కగా, ఎంత చక్కని డయాగ్రామ్. యాక్ట్ చేస్తే వర్చువల్ ఫైర్ వాల్, అలౌడ్ పోర్ట్స్, డినైడ్ పోర్ట్స్, నెట్వర్క్ ఏసీఎల్స్, కంట్రోల్ ట్రాఫిక్ అండి, ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ని కంట్రోల్. విపిసి పీరింగ్ అంటే ఒకటి యుఎస్లో ఉన్న విపిసి, యూరప్లో ఉన్న విపిసి, ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటేనే విపిసి పీరింగ్. మోర్ దాన్ 2 విపిసిస్ ఉంటే గో ఫర్ ట్రాన్సిట్ గేట్వే అంటే కాంప్లెక్సిటీ ఉన్నటువంటి విపిసి పీరింగ్లో ఉన్న కాంప్లెక్సిటీని ఎలిమినేట్ చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది ట్రాన్సిట్ గేట్వే. 6 విపిసిస్ ఉన్నాయి కాబట్టి గో ఫర్ ట్రాన్సిట్ గేట్వే. ఈ రెండింటికి ఒక ట్రాన్సిట్ గేట్వే, ఈ రెండింటికి ఒక ట్రాన్సిట్ గేట్వే, ఈ రెండింటికి ఒక ట్రాన్సిట్ గేట్వే, మొత్తం ఈ 3 కనెక్ట్ చేసేస్తాం. అంటే విపిసి పీరింగ్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ని, కాంప్లెక్సిటీని ఎలిమినేట్ చేసేదే ట్రాన్సిట్ గేట్వే. విపిసి పీరింగ్ అనేది రెండిటి కనెక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది, ఓన్లీ 2. అన్ని కనెక్ట్ చేయొచ్చు బట్ కాంప్లెక్స్. ఇక్కడ 6 విపిసిస్ని కనెక్ట్ చేయొచ్చు విపిసి పీరింగ్ ద్వారా, బట్ కాంప్లెక్స్ క్రిటికల్, అందుకు ట్రాన్సిట్ గేట్వే. అది డైరెక్ట్ కనెక్ట్ అంటే వైఫై ఎగ్జాంపుల్ చెప్పా. అంటే ఏడబ్ల్యూఎస్, మన ఆర్గనైజేషన్ ఎక్స్ అనేది ఉంది, ఏడబ్ల్యూఎస్ నుంచి కనెక్షన్ తెచ్చుకున్నాం, డైరెక్ట్ కనెక్షన్ అంటారు. ఇంట్లో వైఫై కూడా డైరెక్ట్ కనెక్షనే, ప్రైవేట్ అంటారు, ప్రైవేట్. అది అంతవరకు. ఇప్పుడు ఈఎల్బి గురించి. ఓకే, కంగ్రాచులేషన్స్ సాయి లక్ష్మి. విపిసి, ఏడబ్ల్యూఎస్, ట్రాన్సిట్ గేట్వే, ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్, ఇంటర్నెట్ గేట్వే, రౌట్ టేబుల్. వెరీ గుడ్. ఇలాగ ఇంట్రెస్ట్గా ఉంటే మాకు కూడా చెప్పాలనిపిస్తుంది. అరుణ కంగ్రాచులేషన్స్. ఇంకా కృష్ణ కిషోర్ కంగ్రాచులేషన్స్. సాయి లక్ష్మి కంగ్రాచులేషన్స్. అట్లీస్ట్ హెడ్డింగ్స్ అయినా పెట్టారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈఎల్బి, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే లోడ్ బ్యాలెన్సర్ అంటే బ్యాలెన్సింగ్ ది లోడ్. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ ఉంది, న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇండియన్స్ చాలా మంది ఉంటారు, అలాగే అబ్రాడ్ నుంచి కూడా చాలా మంది ఉంటారు. అక్కడ ఎయిర్పోర్ట్ లాంచ్ అనేది ఉంటుంది, ఎయిర్పోర్ట్ లాంచ్ ఫెసిలిటీ ఉంటుంది. దోస్ హూ ఆర్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఐసిఐసిఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, సిటీ, ఇలాగా చాలా బ్యాంక్స్, 20 బ్యాంక్స్ ఉన్నాయి ఇండియాలో. 20 బ్యాంక్స్ యొక్క డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేస్తారు ఎయిర్పోర్ట్ లాంజ్లో. ఎందుకంటే అక్కడ ఫుడ్ తినాలంటే 1000 రూపీస్ అయిపోతుంది, బయట మీల్స్ చేయాలంటే 100 రూపీస్తో సరిపోద్ది. బట్ అదే ఫుడ్ ఎయిర్పోర్ట్లో తినాలంటే 1000 రూపీస్ అవుతుంది. ఎందుకంటే సమోసానే 100 రూపీస్, 100 కాకపోతే 80 రూపీస్ అనుకోండి. బయట సమోసా 10 రూపీస్, అదే సమోసాని ఎయిర్పోర్ట్లో అమ్మితే 80 రూపాయలు లేదా 100 రూపాయలు. బయట ఉన్న సమోసాని, రోడ్డు మీద సమోసాని ఎయిర్పోర్ట్లో అమ్మొచ్చు. రోడ్డు మీద 10 రూపాయలు కొంటారో తెలియదు. అదే సమోసా ఎయిర్పోర్ట్లో 80 రూపాయలు, 100 రూపాయలకి అమ్మితే ఎగబడి కొంటారు. అది నాకు కావాలి సమోసా, అక్కడ వరకు ఆకలేదు, ఎయిర్పోర్ట్కి వస్తేనే ఆకలేస్తుంది, సమోసా తినాలనిపిస్తుంది. ఆ 80 రూపాయలు పెట్టి తినాల్సిందే, 100 రూపాయలు పెట్టి తినాల్సిందే, ఎయిర్పోర్ట్లో సమోసా తిన్నాం. తెలుసు వాళ్ళకి, బయట 10 రూపాయలు అని తెలియదా, తెలుసు, అంతే, అదొకటి. యా, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, యాక్సిస్, లేకపోతే బీఓబి, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేస్తారో, ఎయిర్పోర్ట్ లాంచ్ అంటే మీకు ఫుడ్ ఫ్రీ, బట్ రూపాయే కట్ అవుద్ది. 1 రూపీ లేదా 2 రూపీసే డెబిట్ అయ్యిద్ది. మీరు అన్లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు. ఎయిర్పోర్ట్ లాంచ్ ఫెసిలిటీ అంటారు. ఎయిర్పోర్ట్ లాంచ్ ఫెసిలిటీ అంటే ఎవరైతే దోస్ హూ ఆర్ యూజింగ్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్, ఎస్బీఐ కానీ, కోటక్ కానీ, ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, యాక్సిస్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కానీ, డెబిట్ కార్డ్స్ కానీ యూజ్ చేస్తే కొంతమందికి ఆఫర్లు ఉంటాయి. అన్లిమిటెడ్ ఫుడ్ మీరు తినొచ్చు, 1 రూపీ లేదా 2 రూపీస్ మాత్రమే డెబిట్ అయ్యింది ఎయిర్పోర్ట్ లాంచ్ ఫెసిలిటీ. అదే మనం డబ్బులు పెట్టి తినాలంటే మినిమం 1000 రూపీస్, 2000 రూపీస్ కూడా అవుద్ది. ఎగ్జాంపుల్ చెప్పాను, సమోసా ఎయిర్పోర్ట్లో 80 రూపాయలు లేదా 100 రూపాయలు, ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అయితే ఇక్కడ ఏంటి సార్, సమోసాకి వెళ్ళారంటే ఇక్కడ మీరు చెప్తుంది లోడ్ బ్యాలెన్సర్కి ఎయిర్పోర్ట్ సమోసాకి ఏంటి సార్ సంబంధం ఉంది? ఎప్పుడైతే ఇప్పుడు ఒక్క ఎయిర్పోర్ట్ ఢిల్లీ అయినా, షాపింగ్ మాల్స్లో స్వైప్ చేస్తారు, డీమార్ట్ కానీ ఇంకేమైనా బిగ్ బజార్లో స్వైపులు చేస్తారు, ముంబై ఎయిర్పోర్ట్లో స్వైప్ చేస్తారు, చెన్నై, బెంగళూరు, అన్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఇన్ని పెర్ డే
ఏదో హైపర్ సిటీ షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ స్వైపులు చేయడమే. క్రెడిట్ కార్డ్ స్వైప్ స్వైప్, క్రెడిట్ కార్డ్ స్వైప్, ఇది ఒక హాబీ అయిపోయింది. స్వైప్. మరి ఇన్ని స్వైపులు చేస్తే ఇన్ని లక్షల రిక్వెస్ట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 140 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల మందిలో 1% తీసుకున్నా 140 లక్షలు. 140 కోట్లలో 1% ఎంత? 140 లక్షలు. 140 లక్షల మంది క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు పెర్ డే స్వైపులు చేస్తూ ఉంటే మరి అది. సో ఎప్పుడైతే మనం బ్యాంక్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తూ ఉంటామో ఆ బ్యాంక్ సర్వర్కి హిట్ అవుద్ది. ఇఫ్ యూ స్వైప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు, అది హెచ్డిఎఫ్సి సర్వర్కి హిట్ అవుద్ది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే అది ఎస్బీఐ సర్వర్కి హిట్ అవుద్ది. కోటక్ మహేంద్ర బ్యాంక్ కార్డు స్వైప్ చేస్తే కోటక్ మహేంద్ర బ్యాంక్ సర్వర్స్కి హిట్ అవుద్ది. అలాగే యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ ఇలా ఇన్ని లక్షల మంది ఇన్ని క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తే అక్కడ సర్వర్లకి టాక్ 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 మన ఓవర్లోడ్ అవుద్ది. సో ఈ ఓవర్లోడ్ అయ్యేటప్పుడు కస్టమర్కి ఏంటి ఇంత లేట్ అనుకుంటాడు. బట్ ఇంటర్నల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 5 hours పడుతుందండి. క్రెడిట్ కార్డు స్వైపింగ్ మొత్తం టోటల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 5 hours టైం పడుతుంది. మనకు అంత టైం లేదు కాబట్టి కొంచెం స్పీడ్ పెంచుతున్నాం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అంటే ఈ బ్యాలెన్స్ని సర్వర్ మీద పడే బ్యాలెన్స్ని లోడ్ చేస్తుంది. ఈ సర్వర్స్ మీద పడే బ్యాలెన్స్ని లోడ్ సర్వర్స్ మీద ఏదైతే లోడ్ పడుతుందో ఆ బ్యాలెన్స్ చేస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ అంటే బ్యాలెన్సింగ్ ది లోడ్. క్వశ్చన్లో ఆన్సర్, ఆన్సర్లో క్వశ్చన్. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి? బ్యాలెన్సింగ్ ద లోడ్. ఇన్ని లక్షల రిక్వెస్ట్లు సర్వర్కి హిట్ అయితే సర్వర్ ఢమాల్ అంటది కాబట్టి బ్యాలెన్స్ని ఈ లోడ్ని బ్యాలెన్స్ చేయాలి. అందుకే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. సరే అర్థమైందా? క్వశ్చన్లోనే ఆన్సర్, ఆన్సర్లో క్వశ్చన్ ఏంటి? బ్యాలెన్స్ ద లోడ్, బ్యాలెన్స్ ద ఓవర్లోడ్, బ్యాలెన్స్ ద ఓవర్లోడ్. అర్థమవుతుందా? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ బ్యాలెన్సింగ్ ది లోడ్ అంతే. ఎయిర్పోర్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, రిచ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్లో 4 types ఉన్నాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, సిఎల్బి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, జిఎల్బి గేట్వే లోడ్ బ్యాలెన్సర్, ఈ విధంగా ఉన్నాయి. పై 2 జస్ట్ చూద్దాం. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇంతకు ఓఎస్ఏ లేయర్ చూపించా. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వర్క్స్ ఆన్ అప్లికేషన్ లేయర్ 7. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వర్క్స్ ఆన్ లేయర్ 7 అంటే అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ సరిపోయింది. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అప్లికేషన్ లేయర్ 7 సరిపోయింది. నెట్వర్క్ లేయర్ సరిపోదండి. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనగానే నెట్వర్క్ లేయర్ కాదండి. ఇక్కడ ఏ సరిపోయింది, ఓకే. ఇక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనగానే ట్రాన్స్పోర్ట్ లేయర్ 4 ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే టీసీపీ యూడిపి. సార్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అప్లికేషన్ లేయర్ అన్నారు, లేయర్ 7 బాగానే ఉంది. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ నెట్వర్క్ లేయరా? కాదు, ట్రాన్స్పోర్ట్ లేయర్, టీసీపీ యూడిపి. గుర్తుపెట్టేసుకోండి. ఇంత డెప్త్ ఇంతవరకు చక్కగా ఇంటికెళ్ళి ఇది ఫన్ ఓరియంటెడ్ క్లిక్ చేయండి లింక్స్. క్యాషింగ్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, దోశలతోనే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంట్లో దోశలు, టీలు, కాఫీలతో ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ క్యాషింగ్లు, సిడిఎన్లు, లోడ్ బ్యాలెన్సర్లు. ఒకసారి క్లిక్ చేయండి. ఇంటికాడ సిస్టమ్ ఉంటే ఇంటికి ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి, కోడ్ కావాలంటే grep.app/search మీకు ఏ కోడింగ్ కావాలంటే ఆ కోడింగ్ వస్తుంది. కొన్ని లింక్స్ ఇచ్చాను నేను. ఈ విధంగా రౌట్ 53 మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం చూడండి. ఇప్పుడు అంత టైం లేదు, మరీ మనం ఐటీలోకి ఇన్డెప్త్ వెళ్ళిపోతున్నాం. సో నెట్వర్క్ లేయర్, నెట్వర్క్ కాన్సెప్ట్ సమాప్త. ఒక్కసారి హెడ్డింగ్స్ చూసేద్దాం. ఓఎస్ఏ లేయర్ 7 లేయర్స్ చెప్పుకున్నాం. ఏపీఎస్టీ ఎన్డీపీ టైప్ చేశారంటే అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ టైప్ చేశారు. నెట్వర్క్ లేయర్ అంటే ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే టీసీపీ యూడిపి కనబడితే ట్రాన్స్పోర్ట్ లేయర్, అప్లికేషన్ లేయర్ హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి కనబడితే అప్లికేషన్ లేయర్. మీరు ఆల్రెడీ టైప్ చేశారు. పోర్ట్లు అన్నీ గుర్తుండవు సార్, మాకు కొన్నే గుర్తుంటాయి అంటే హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, ఎస్ఎస్హెచ్, ఎఫ్టిపి, డిఎన్ఎస్, మైఎస్క్యూఎల్, ఎస్ఎంటిపి బై హార్ట్ చేసి పడేయడమే, చేసేదేం లేదు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అలాగే నెట్వర్క్ ఇదివరకు అన్ని ఫిజికల్, ఇప్పుడు అన్ని వెర్చువల్. నిన్న చెప్పిన డేటాబేసెస్ కూడా వెర్చువల్లే. ఎస్టర్డే 3 డేటాబేసెస్ చెప్పుకున్నాం సర్వీసెస్, ఆర్డిఎస్, అరోరా, డైనమోడిబి. అవి కూడా వెర్చువల్లే, ఫిజికల్ సర్వర్స్ కాదు. వెర్చువల్. అందుకే కాస్ట్ వెరీ లెస్. అంటే సర్వర్లకి 50 లక్షలు, 1 crore
10 crore పెట్టక్కర్లేదు. అమెజాన్ నుంచి కనెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తే దానికి ఎలాగైతే పే చేస్తున్నామో, మనం అమెజాన్ వాళ్ళది AWS క్లౌడ్ టెక్నాలజీ ఎన్ని అవర్స్ యూటిలైజ్ చేసుకుంటే పెర్ మంత్ అన్ని అవర్స్‌కి మాత్రమే పే చేస్తే సరిపోద్ది. అందులో వాడు చాలా ఆఫర్‌లు కూడా ఇస్తాడు. డిస్కౌంట్‌లు ఇస్తాడు. అదంతా క్లౌడ్ టెక్నాలజీలో చెప్పాం. మరి అంత డీప్‌గా మరి ఇక్కడ కొన్ని వెళ్ళలేము. అలాగే VPCలో కాంపోనెంట్స్, సబ్‌నెట్, రౌట్ టేబుల్, IGWN, NAT గేట్వే, సెక్యూరిటీ గ్రూప్స్ ఇవన్నీ VPC పీరింగ్, ట్రాన్సిట్ గేట్వే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. VPC పీరింగ్ అంటే 2 VPCస్‌కి మాత్రమే. ట్రాన్సిట్ గేట్వే అంటే మోర్ దాన్ 2 VPCస్ ఉంటే ట్రాన్సిట్ గేట్వే. ఈ విధంగా ఫైర్ వాల్ ఇక్కడ చూడండి. ఏది అలౌ చేయాలో అది అలౌ చేస్తుంది. ఏది డినై చేయాలో అది డినై చేస్తుంది. సెక్యూరిటీ గ్రూప్ అంటే యాక్ట్స్ లైక్ ఏ ఫైర్ వాల్ అన్నాడు. విర్చువల్ ఫైర్ వాల్. ఇంత చక్కగా నీట్‌గా డయాగ్రామ్స్ పెట్టాం. నెట్వర్కింగ్ అయిపోయిందండి. సాయిరామ్ డయాగ్రామ్ చూస్తే అర్థమైపోయిద్దండి. ఇఫ్ యూ సీ ద డయాగ్రామ్ యూ కెన్ అండర్‌స్టాండ్. హలో సాయిరామ్ అంకుల్. హలో సాయిరామ్. వాలడిక్టరీ సెరమనీ టుడే లేదండి, రేపు ఉంది. మీరు 2 మినిట్స్ వెయిట్ చేయండి. జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేయండి. సెక్యూరిటీ కాన్సెప్ట్‌కి వెళ్దాం. ఐ థింక్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. సాయిరామ్. సాయిరామ్. నెట్వర్కింగ్ అంటే డేటా సోర్స్ టు డెస్టినేషన్ వెళ్ళాలంటే డేటా కరెక్ట్ డేటా యాక్యురేట్‌గా
డేటా కరెక్ట్గా యాక్యురేట్గా ఎఫిషియన్సీతో హై ఎఫిషియన్సీతో సోర్స్ టు డెస్టినేషన్ ఫ్లో అవ్వాలంటే నెట్వర్కింగ్ స్ట్రాంగ్గా ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. నెట్వర్కింగ్ స్ట్రాంగ్గా ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. అందుకే మనం నెట్వర్కింగ్ చెప్పుకుంటున్నాం, డేటాబేసెస్ చెప్పుకుంటున్నాం, సెక్యూరిటీ కాన్సెప్ట్స్ కూడా చెప్పుకుంటున్నాం. అంటే సోర్స్ టు డెస్టినేషన్ డేటా ఫ్లో, డేటా అనేది స్పీడ్గా, ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా, యాక్యురేట్గా వెళ్ళాలి. డేటా సోర్స్ టు డెస్టినేషన్ ఎఫిషియెంట్గా, యాక్యురేట్గా, కరెక్ట్గా వెళ్ళాలి డేటా. దానికి నెట్వర్కింగ్ ఎసెన్షియల్, సెక్యూరిటీ ఆల్సో ఎసెన్షియల్. సెక్యూరిటీ లేకపోతే ఏమైంది? హ్యాకింగ్ జరుగుద్ది. హ్యాకింగ్ వితౌట్ సెక్యూరిటీ హ్యాకింగ్. సో ఈ సెక్యూరిటీస్లో మనకి ఫైర్ వాల్, గార్డ్ డ్యూటీ, షీల్డ్, సీక్రెట్స్ మేనేజర్, ఇన్స్పెక్టర్, ఐఎం, కేఎంఎస్ అని 1 2 3 4 5 6 7 సర్వీసెస్ ఉన్నాయి. AWS క్లౌడ్ టెక్నాలజీలో సెక్యూరిటీలో 7 సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకు ఈ 7 సర్వీసెస్ మనం చెప్తున్నామంటే మీకు క్లియర్గా సెక్యూరిటీ అంటే ఏంటో అర్థమైపోతుంది. సెక్యూరిటీ అంటే ఏంది, ఏ లెవెల్లో ఉండాలి, ఏ లెవెల్లో హ్యాకింగ్ జరుగుతుంది, ఏ లెవెల్లో హ్యాకింగ్ జరుగుతుంది అనేది తెలుస్తుంది ముందు అట్లీస్ట్. ఇక్కడ సెక్యూరిటీ ఫస్ట్ది ఫైర్ వాల్. ఫైర్ వాల్ అంటే ఏంటంటే నాట్ చైనా వాల్, ఫైర్ వాల్. ఏది అలౌ చేయాలో అది అలౌ చేస్తుంది, ఏది డినై చేయాలో ఏది డినై చేస్తుంది. అంతా పర్ఫెక్ట్గా ట్రస్టెడ్గా ఉంటే అలౌ చేస్తుంది ఫైర్ వాల్. ఈ సస్పియస్ ఫౌండ్ అయినా, ఎర్రర్స్ ఫైండ్ అయినా, లేకపోతే ఫేక్ ఫ్రాడ్ ఏదైనా ఫైండ్ అవుటే స్టాప్ చేస్తుంది. వాళ్ళని ఎందుకు పెట్టారు? ఇంట్లోకి దొంగలు వాళ్ళు లేకపోతే ఏమైంది? ఇంట్లోకి దొంగలు. సేమ్ ఇక్కడ కూడా కాన్సెప్ట్ అంతే. AWS ఫైర్ వాల్ ఫిల్టర్స్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ అట్ ది VPC లెవెల్. AWS ఫైర్ వాల్ ఫిల్టర్స్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ అట్ ది VPC లెవెల్. వచ్చిన ట్రాఫిక్ని అలౌ చేయాలంటే అలౌ చేస్తుంది, డినై చేయాలంటే డినై చేస్తుంది. ఇందాక మీకు నెట్వర్కింగ్లో వాల్ చూపించా, అలా వాల్. AWS ఫైర్ వాల్ ఫిల్టర్స్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ అట్ ది VPC లెవెల్ అంటే నెట్వర్క్ లెవెల్లో. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. వాట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫైర్ వాల్? వాట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫైర్ వాల్ అంటే దేన్ని స్టాప్ చేస్తుందో చూడండి. లాస్ట్ నుంచి రండి. DDoS అటాక్ అన్నాడు. అంటే ఈ DDoS అనేది 1 టైప్ ఆఫ్ అటాక్. అటాక్స్ 8 టైప్స్ ఉన్నాయి. టెర్రరిస్ట్ అటాక్ మాత్రమే మనకు తెలుసు. వి నో ఓన్లీ టెర్రరిస్ట్ అటాక్, దట్ ఈస్ ఫిజికల్. టెర్రరిస్ట్ అటాక్ కాకుండా DDoS అటాక్స్ అంటారు, సాఫ్ట్వేర్లో ఉంటాయి. SQL ఇంజెక్షన్, క్రాస్ స్క్రిప్టింగ్, వెబ్ ఎక్స్ప్లాయిట్స్. సో ఎన్ని అటాక్స్ ఉన్నాయి? బోట్స్ అండ్ అటాక్స్. ప్రొటెక్ట్స్ వెబ్ అప్లికేషన్స్. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటి? ఫైర్ వాల్ వెబ్ అప్లికేషన్ ప్రొటెక్ట్ చేయాలి. దేని నుంచి ప్రొటెక్ట్ చేయాలి? వెబ్ ఎక్స్ప్లాయిట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి. వెబ్ ఎక్స్ప్లాయిట్స్, బోట్స్, BOTS అండి ఇక్కడ. అండ్ అటాక్స్ అంటే SQL ఇంజెక్షన్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, XSS అంటారు, DDoS అటాక్స్. ఇలా 8 టైప్ ఆఫ్ అటాక్స్ ఉన్నాయి. అందులో DDoS ఈజ్ 1 టైప్ ఆఫ్ అటాక్, SQL ఇంజెక్షన్ ఈజ్ 1 టైప్ ఆఫ్ అటాక్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ XSS అనేది ఇదొక అటాక్స్, వెబ్ ఎక్స్ప్లాయిట్స్ అది కూడా అటాకే. ఇలాగా నెంబర్ ఆఫ్ అటాక్స్ని స్టాప్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ అటాక్స్ని స్టాప్ చేసేదే ఫైర్ వాల్. సరేనా? ఐ హోప్ అండర్స్టాండ్. ఫైర్ వాల్ ఏం చేస్తుందండి? ఇట్ స్టాప్స్ అటాక్స్. హలో సాయిరామ్, హలో. మై వాయిస్ ఓకే? వాయిస్ ఓకే ఆర్ నాట్? ముఖ్యంగా ఫైర్ వాల్ ఉద్దేశం ఏంటి? స్టాప్ అటాక్స్. అటాక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 8 టైప్స్. ఇక్కడ ఏమేమి మెన్షన్ చేశాడు? DDoS అటాక్ అన్నాడు, వెబ్ ఎక్స్ప్లాయిట్స్ అన్నాడు, బాట్స్ అన్నాడు, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ XSS అన్నాడు, SQL ఇంజెక్షన్ అన్నాడు. ఇన్ని రకాల అటాక్స్ను కూడా స్టాప్ చేసేదే ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్. అంటే ఫస్ట్ది అయిపోయిందండి. డయాగ్రామ్ ఉంది మీకు ఈజీగా. నెక్స్ట్ గార్డ్ డ్యూటీ, సెక్యూరిటీ గార్డ్. డ్యూటీ సెక్యూరిటీ గార్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంతే. మెయిన్ దేనికండి? డిటెక్ట్ థ్రెట్స్. సెక్యూరిటీ ఏం చేస్తాడు? ఇఫ్ దే ఫౌండ్ ఎనీ థ్రెట్ గో బ్యాక్ అంటాడుగా. డిటెక్ట్ చేస్తాడా థ్రెట్ ఏమైనా ఉంటే? పాకెట్స్ అన్ని చెక్ చేస్తాడుగా, పైన కింద, షూస్, బెల్ట్. ఎయిర్పోర్ట్కి వెళ్ళండి,
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బెల్ట్ కూడా ఓపెన్ చేస్తాడు, షూస్ ఓపెన్ చేస్తాడు, టక్ తీయిస్తాడు. అంత ఇన్ డెప్త్ మానిటరింగ్ ఉంటుంది, మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఎయిర్పోర్ట్లో. టక్ తీసేయాలి, బెల్ట్ తీసేయాలి, వాలెట్లు తీసేయాలి, అన్నీ తీసేసి యా పక్కన పెట్టాలి. వాడు అన్ని టెస్ట్ చేస్తాడు ఎయిర్పోర్ట్లో. అలాగే గార్డ్ డ్యూటీ అంటే గార్డ్స్ వాళ్ళు చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. గార్డ్స్ ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ షూ తీ, మొబైల్ అక్కడ పెట్టు, వాలెట్ అక్కడ పెట్టు, బెల్ట్ తీసేయి, టక్ తీసేయి. అక్కడ ఆ గార్డ్ చేసేది అది. ఇక్కడ ఈ గార్డ్ డ్యూటీ చేసేది ఏంటంటే డిటెక్ట్ థ్రెట్స్ అండ్ సస్పియస్ యాక్టివిటీ. డిటెక్ట్ థ్రెట్స్ అండ్ సస్పియస్ యాక్టివిటీ. ఈ సస్పియస్ యాక్టివిటీకి ఆల్రెడీ నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకళ్ళది 60 lakhs బ్లాక్ అయిపోయింది అకౌంట్లో, సైబర్ సెక్యూరిటీ నుంచి నోటీస్ వచ్చింది, వీళ్ళది బ్లాక్ చేసి పడేయండి అని. మేమే ఆల్రెడీ బ్లాక్ చేస్తాం ఈ అకౌంట్ని. ఎందుకంటే చైనా గేమ్స్ నుంచి ఏదో సంథింగ్ కొంత క్రెడిట్ అయినట్టు. కస్టమర్ ఈజ్ జెన్యూన్, యూ డోంట్ నో చైనా గేమ్స్ ఎవ్రీథింగ్, బట్ చైనా గేమ్స్ ఏదో క్రెడిట్ అయ్యింది, వాడు బ్యాడ్ లక్. 60 లక్షలు బ్లాక్ అయిపోయింది. ఈ రోజు కూడా ఈ కాంట్ కలెక్ట్ సింగిల్ పైసా కూడా తీసుకోలేడు. సో డిటెక్ట్స్ థ్రెట్స్ అండ్ సస్పియస్ యాక్టివిటీ గార్డ్ డ్యూటీ అంటే. డిటెక్ట్ థ్రెట్స్ ఎయిర్పోర్ట్లో గార్డు గుర్తుపెట్టుకోండి అంతే. డిటెక్ట్ థ్రెట్స్ అండ్ సస్పియస్ యాక్టివిటీ గార్డ్ డ్యూటీ అనగానే ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు, టక్ తీసేస్తాడు, బెల్ట్ తీసేస్తాడు, వాలెట్ తీసేయాలి, ఫోన్లు తీసేయాలి, అన్నీ తీసేసి వాడికి చూపించాలి. మొత్తం చెక్కింగ్ అయిపోయింది, గో యూ ఓకే గుడ్ అంటాడు, గుడ్ జాబ్. AWS Shield stops DDoS attack. AWS Shield stops DDoS attacks. Definition of AWS Shield. AWS Shield is a service that protects AWS resources from DDoS, distributed denial of service. ఇది ఒక అటాక్, ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక. DDoS, XSS, SQL ఇంజెక్షన్ అటాక్స్. అలాగే ఇక్కడ AWS Shield చేసేది ఏంటంటే స్టాప్స్ DDoS అటాక్. 8 type of అటాక్స్ ఉన్నాయి, అందులో DDoS అటాక్ను స్టాప్ చేసేదే షీల్డ్. DDoS అటాక్ను స్టాప్ చేస్తుంది. SQL ఇంజెక్షన్ అనుకున్నాం, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, XSS అనుకున్నాం, DDoS అనుకున్నాం, ఇన్ని రకాల అటాక్స్ ఉన్నాయి. షీల్డ్ స్టాప్ చేసేది DDoS అటాక్స్ని, డిస్ట్రిబ్యూటెడ్ డేనియల్ ఆఫ్ సర్వీస్. అది. నెక్స్ట్ సీక్రెట్స్ మేనేజర్ ఇంప్రూవ్ సెక్యూరిటీ అంటున్నాడు. ఏ విధంగా, హౌ? సీక్రెట్స్ మేనేజర్. సీక్రెట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ సీక్రెటే కదా, పాస్వర్డ్ ఓటీపీ సీక్రెట్సే కదా. పాస్వర్డ్ ఓటీపీ ఇవన్నీ స్టోర్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది, రొటేట్ చేస్తుంది. స్టోర్స్ పాస్వర్డ్, ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అనుకుందాం. స్టోర్స్ మేనేజర్స్ రిట్రైవ్ సీక్రెట్స్. స్టోర్స్ మేనేజర్స్ రిట్రైవ్ సీక్రెట్స్. స్టోర్స్ మేనేజర్స్ రిట్రైవ్ సీక్రెట్స్ లైక్ పాస్వర్డ్, ఏపీఐ కీస్, డేటాబేస్ క్రెడెన్షియల్స్ అన్న, యూజర్ ఐడి పాస్వర్డ్ అన్న ఒకటే. ఇట్ కెన్ ఆటోమేటికలీ రొటేట్ సీక్రెట్స్, ఇంప్రూవ్ సెక్యూరిటీ. ఇయర్లీ వన్స్ రొటేషన్ జరుగుతుందండి. 6 months ఒకసారి ఇయర్లీ వన్స్ రొటేషన్ అనేది జరుగుతుంది. ఇయర్లీ వన్, దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. కరెన్సీ చెస్ట్లో కీస్ అనేది ఇయర్లీ వన్స్ రొటేట్ చేస్తారు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆడిటర్. కరెన్సీ చెస్ట్లో హై రిస్క్ ఏరియా కాబట్టి వాళ్ళు AWS సీక్రెట్స్ అంటే డేటాబేస్ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ ఐడి, పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ వీటన్నిటిని స్టోర్ చేస్తుంది. ఇయర్లీ వన్స్ రొటేట్ చేస్తుంది. ఇట్ కెన్ ఆటోమేటికలీ రొటేట్ సీక్రెట్స్,
ఇవన్నీ రొటేట్ చేస్తుంది. అలాగే ఇన్స్పెక్టర్ అన్నాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్, రోడ్డు మీద ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడండి? బైక్ మీద సైడ్ ఆపి ఏమేమి చెక్ చేస్తాడు? ఆర్సీ ఉందా లేదా, హెల్మెట్ ఉందా లేదా? సాయిరామ్ వింటున్నారా? ఇన్స్పెక్టర్ అనగానే మనకి రోడ్ మీద ఇన్స్పెక్టర్ గుర్తు రావాలా? హెల్మెట్ ఉందా లేదా చెక్ చేస్తాడా? ఆర్సీ ఉందా లేదా చెక్ చేస్తాడా? పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా లేదా చెక్ చేస్తాడా? ఇవన్నీ చెక్ చేస్తాడు కదా. ఇక్కడ ఈ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడో చూద్దాం. ఇన్స్పెక్టర్ అంటే ఎర్రర్స్, డీవియేషన్స్, వల్నరబిలిటీస్ అంటాడు. అంటే డేటా అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్కి పాస్ అవ్వాలి. సోర్స్ టు డెస్టినేషన్ డేటా పాస్ అవ్వాలి సేఫ్గా, యాక్యురేట్గా, ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా, స్పీడ్గా. అందులో ఏమైనా సస్పెక్టెడ్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా, ఫేక్ ఉన్నా, ఫ్రాడ్ ఉన్నా డినై చేస్తాడు. అక్కడ ఈ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే అమెజాన్ ఇన్స్పెక్టర్ సర్వీస్ చెక్ వల్నరబిలిటీస్, డీవియేషన్స్, ఫాల్ట్స్, ఎర్రర్స్. వల్నరబిలిటీస్, డీవియేషన్స్, ఫాల్ట్స్, ఎర్రర్స్ చెక్ చేస్తాడు. ఈ విధంగా ఇంకా ఐఎమ్, కేఎంఎస్లు ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. మరీ ఎక్కువ చెప్తే ఐటీలోకి వెళ్ళినట్లు ఉంటుంది. ఇంకొకసారి సెక్యూరిటీ గురించి, ఇది క్వశ్చన్లో ఆన్సర్, ఆన్సర్లో క్వశ్చన్ అండి. చాలా ఈజీగా ఉంటుంది. డయాగ్రామ్ కూడా ఉంది. ఫైర్ వాల్ అంటే ఇవన్నీ స్టాప్ చేస్తాయి అన్నమాట ఉన్న ట్రాఫిక్ని. ఇఫ్ ఇట్ ఫౌండ్ ఎర్రర్, వల్నరబిలిటీస్, అటాక్స్ రిలేటెడ్, సస్పెక్ట్ రిలేటెడ్, ఫాల్ట్ రిలేటెడ్, ఫేక్ రిలేటెడ్, ఫ్రాడ్ రిలేటెడ్, రాంగ్ రిలేటెడ్, ఏదైనా ఫేక్, ఫ్రాడ్, రాంగ్, ఎర్రర్, వల్నరబిలిటీస్, ఎర్రర్స్, సస్పెక్టెడ్ ఏవి ఫౌండ్ అవుట్ చేసినా స్టాప్ చేసేదే సెక్యూరిటీ. సెక్యూరిటీ అంతేనా? కాదండి, సెక్యూరిటీ అంతే కదా. ఇఫ్ దే ఫౌండ్ ఫాల్ట్, ఎర్రర్, అటాక్స్, రాంగ్, ఫ్రాడ్, ఫేక్, ఇవన్నీ స్టాప్ చేయాలా వద్దా? సాయిరామ్ స్టాప్ చేయాలి. సో ఫైర్ వాళ్ళు ఏం చేస్తుంది? ఈ అటాక్స్ అన్నిటిని స్టాప్ చేస్తుంది. ప్రొటెక్ట్ వెబ్ అప్లికేషన్స్ ఫ్రమ్ వెబ్ ఎక్స్ప్లాయిట్స్, బాట్స్, అటాక్స్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, డిడివైస్ అటాక్, ఇవన్నీ స్టాప్ చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. నెక్స్ట్ గార్డ్ డ్యూటీ. ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ గార్డ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అంటే డిటెక్ట్ థ్రెట్స్ అండ్ సస్పియస్ యాక్టివిటీ. బెల్ట్, మొబైల్, వాలెట్, టక్ అన్నీ తీసిమని చెక్ చేస్తాడు వాడు అక్కడ. ఇక్కడ కూడా డిటెక్ట్ థ్రెట్స్ అండ్ సస్పియస్ యాక్టివిటీ. సస్పియస్. షీల్డ్ అంటే ఒక అంబ్రెల్లా టైప్ గొడుగు. స్టాప్స్ డిడిఓఎస్ అటాక్స్. 8 టైప్స్ ఉన్నాయి. అందులో డిడిఓఎస్ అటాక్స్ని స్టాప్ చేసేదే షీల్డ్. డిడిఓఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేనియల్ ఆఫ్ సర్వీస్. ఇది ఒక అటాక్ టైపు, దాన్ని స్టాప్ చేసేదే షీల్డ్ అంటారనమాట. నెక్స్ట్ సీక్రెట్స్ మేనేజర్. అంటే సీక్రెట్స్ మేనేజర్ అంటే ఇక్కడ పాస్వర్డ్స్, డేటాబేస్ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ ఐడి, పాస్వర్డ్స్, ఏపీఐ కీస్, ఇవన్నీ ఏం చేస్తుంది? స్టోర్, మేనేజ్ అండ్ రిట్రైవ్ సీక్రెట్స్. స్టోర్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. అలాగే ఇయర్లీ వన్స్ రొటేట్ సీక్రెట్స్. అందుకే కరెన్సీ చెస్ట్లో 500 crores క్యాష్ ఉంటుంది కాబట్టి అక్కడ కస్టోడియన్స్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ కీస్ అనేది నియరెస్ట్ బ్రాంచ్లో కానీ వేరే బ్యాంకులో కానీ స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి వాళ్ళు యాక్సిస్ బ్యాంకులో కీస్ పెట్టుకుంటారు, ఎస్బీఐ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడాలో కీస్ పెట్టుకుంటారు, హెచ్డిఎఫ్సి వాళ్ళు యాక్సిస్, ఐసిఐసి వాళ్ళు హెచ్డిఎఫ్సిలో, హెచ్డిఎఫ్సి ఐసిఐసిలో. ఒక బ్యాంక్ కీస్ ఇంకొక నియరెస్ట్ బ్రాంచ్ కానీ అదర్ బ్యాంక్స్లో కానీ ఎందుకు స్టోర్ చేస్తారు? డూప్లికేట్ కీస్ అని ఉంటుంది. ఆ డూప్లికేట్ కీస్ని అదర్ బ్యాంక్స్ ఆర్ అదర్ బ్రాంచెస్లో స్టోర్ చేస్తారు 1 year పాటు. ఆ 1 year తర్వాత ఆడిటర్ వచ్చినప్పుడు ఆడిటర్ ప్రెజెన్స్లో ఈ కీస్ అక్కడ పెట్టి ఆ కీస్ ఇక్కడికి తెచ్చుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ కీ రొటేషన్ అంటారు. ఇక్కడ కూడా సీక్రెట్స్ అనేది ఈ క్రెడెన్షియల్స్, యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ రొటేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఫర్ సెక్యూరిటీ. ఈ విధంగా సీక్రెట్స్ మేనేజర్. ఇన్స్పెక్టర్ మనం రోడ్డు మీద పోతా ఉంటే హెల్మెట్ ఉందా లేదా అన్ని చూస్తాడు. ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికేట్లు అన్ని చెక్ చేస్తాడు కదా. అలాగే ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు? చెకింగ్ వల్నరబిలిటీస్, డీవియేషన్స్, ఫాల్ట్స్, ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తాడు. ఇంతకన్నా లైవ్ ఎగ్జాంపుల్. సాయిరామ్ అండర్స్టాండ్ రైట్? ఫైర్ వాల్, యా వెరీ గుడ్ అరుణ, కంగ్రాచులేషన్స్. ఫైర్ వాల్, గార్డ్ డ్యూటీ, షీల్డ్, సీక్రెట్స్ మేనేజర్, ఇన్స్పెక్టర్, ఐఎమ్, కేఎంఎస్. మీరు ఏడబ్ల్యూఎస్ కూడా అటెండ్ అయ్యారు. మేబీ యూ అటెండెడ్ ఫర్ ఏడబ్ల్యూఎస్ ఆల్సో ఐ థింక్.
ఫైర్ వాల్ టైప్ చేయండి అందరూ. సాయిరామ్ ఫైర్ వాల్ కమా గార్డ్ డ్యూటీ కమా షీల్డ్ కమా సీక్రెట్స్ మేనేజర్ కమా ఇన్స్పెక్టర్ ఐఆమ్ కేఎంఎస్ టైప్ చేయండి. సీక్రెట్స్ మేనేజర్ ఫాస్ట్. అది మీరు అందరిగా ఫాస్ట్ ఉన్నారు. టైప్ చేయాలి సాయిరామ్ ఫాస్ట్, అదర్వైజ్ మర్చిపోతారు. వై ఐఎమ్ ఆస్కింగ్ టైప్ బికాస్ మేబీ యూ ఫర్గెట్. ఇప్పుడు వారం గుర్తుంటుంది, ఆఫ్టర్ 5 days, ఆఫ్టర్ 1 week. ఫైర్ వాల్, గార్డ్ డ్యూటీ, షీల్డ్, సీక్రెట్స్ మేనేజర్, ఇన్స్పెక్టర్ ఇవన్నీ స్టాప్ చేస్తుంది, అటాక్స్ని స్టాప్ చేస్తుంది, సస్పియస్ని స్టాప్ చేస్తుంది, ఎర్రర్స్ని స్టాప్ చేస్తుంది, వల్నరబిలిటీస్ని స్టాప్ చేస్తుంది, ఫేక్ని స్టాప్ చేస్తుంది, ఫాల్ట్ని స్టాప్ చేస్తుంది. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కానీ అకౌంట్లో మనీ కట్ అయిపోయింది వితౌట్ ఎంటరింగ్ ఓటీపీ. అంటే అంతకు మించి టెక్నాలజీ డెవలప్ అయింది. వాళ్ళు ఇంకా టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఇంకా హై టెక్నాలజీ ఉంది. అది సాయిరామ్ ఈ విధంగా. బట్ డోంట్ ఎగ్జిట్ 1 minute సాయిరామ్. చాలా చెప్పాలి, అన్ని 2 minutesలో కంప్లీట్ చేస్తా. 2 minutesలో అన్నీ అయిపోతాయి సాయిరామ్. రేపు కూడా కొన్ని ప్రెజెంటేషన్స్ అవి తీసుకుందాం. ఇప్పుడు బ్యాంక్స్లో సార్ మీరు ఆల్రెడీ 26 ఎన్నో డిపార్ట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ అడ్మిన్ డిపార్ట్మెంట్ ఏంటి? కొన్ని బ్యాంక్స్లో కొన్ని స్మాల్ ఆర్గనైజేషన్లో అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే అడ్మిన్ డిపార్ట్మెంట్ ఎసెన్షియల్. వాళ్ళు 5-6 డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తారు. అంటే బ్యాంకింగ్లో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారు. కానీ కొన్ని ఆర్గనైజేషన్ స్మాల్ ఆర్గనైజేషన్లో ఏంటంటే ఒక 5 డిపార్ట్మెంట్స్ వరకు 10 డిపార్ట్మెంట్స్ వర్క్ కూడా చేస్తారండి. అర్థమవుతుందా మీకు? అంటే యాక్ట్ యాజ్ పర్ సిచ్యువేషన్, యాక్ట్ యాజ్ పర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ ఆర్గనైజేషన్ ప్రాసెస్ ఎసెట్స్. ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క ఎసెట్స్ ఉంటాయి, ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. అడ్మిన్ డిపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్ కొత్తగా పెట్టుకున్నాడు, డే 1 70 బ్రాంచ్లు పెట్టేస్తాడండి. స్టార్టప్ పెట్టినాడు డే 1 70 బ్రాంచ్లు పెట్టేస్తాడా? అన్ని వాడు లేకపోతే ఎవడో హెల్ప్ తీసుకుంటాడు. సో ఇక్కడ అడ్మిన్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే ఆఫీస్ మేనేజ్మెంటు, ఫెసిలిటీ మేనేజ్మెంటు, వెండర్ కోఆర్డినేషన్లు, రికార్డ్ అండ్ ఫైల్ మేనేజ్మెంటు, ట్రావెల్ అండ్ లాజిస్టిక్స్, అండ్ అలాగే హెచ్ఆర్ సపోర్టు, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, ప్రొక్యూర్మెంట్ అంటే కొనడం అమ్మటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనటం, ఇవన్నీ బడ్జెటింగు, కాంప్లయన్స్, ఈవెంట్ మేనేజ్మెంటు, కమ్యూనికేషన్ సపోర్టు, అందరికీ సపోర్ట్లు ఇచ్చుకొని చాలా వర్క్స్ పెర్ఫామ్ చేస్తాడు అడ్మిన్ డిపార్ట్మెంట్ అంటే. కొన్ని ఆర్గనైజేషన్స్కి అడ్మిన్ డిపార్ట్మెంట్, ఆఫీస్ అండ్ బ్రాంచ్ అడ్మినిస్ట్రేషను, ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంటు. బ్యాంక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. వెండర్ మేనేజ్మెంటు అంటే 70 డిపార్ట్మెంట్ పెట్టలేం కాబట్టి కాంప్లైంట్స్ వీడే చూసుకుంటాడు, లాజిస్టిక్స్ వీడే చూసుకుంటాడు, ప్రొక్యూర్మెంట్ వీడే చూసుకుంటాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీడే చూసుకుంటాడు. అంటే ఒక 10 డిపార్ట్మెంట్ వర్క్స్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో జరుగుతాయి. అంటే మీరు స్టార్టప్ పెట్టారనుకోండి, 20 డిపార్ట్మెంట్స్ వరకు ఒకరికి ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 కాదు 20 ఇస్తారు మీరు. సాయిరామ్ అండర్స్టాండ్ ఆర్ నాట్? అడ్మిన్ డిపార్ట్మెంట్ మనం ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ ఏంటి అని చెప్పుకున్నాం. వాడే హెచ్ఆర్, వాడే వెండర్ మేనేజ్మెంటు, వాడే ఆడిటింగ్, వాడే కాంప్లయన్స్, అన్నీ వాడే చూసుకుంటాడండి. ఆల్ ఇన్ వన్ అనుకోండి, అప్రాక్సిమేట్లీ ఆల్ ఇన్ వన్ అడ్మినిస్ట్రేటర్ డిపార్ట్మెంట్ అంటే. కొన్ని చిన్న ఆర్గనైజేషన్స్కి ఇలాగే ఉంటుందండి. చిన్న ఆర్గనైజేషన్, స్మాల్ ఆర్గనైజేషన్స్కి. ఐ థింక్ అండర్స్టాండ్. సార్ ఐమ్ డిస్ప్లేయింగ్ ఆర్ నాట్? ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. సార్ మీరు అన్నీ చెప్పారు, అసలేంది చెప్పలేదు అంటారు. అందుకే ఇది కూడా కవర్ చేస్తాను. మరి ఎందుకు? స్వామి యొక్క వాహిని బుక్స్ సమ్మరీ. స్వామి వాహిని బుక్స్ సమ్మరీ మీకు చాలా మందికి తెలుసు. వాహిని బుక్స్ సమ్మరీ
లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవరు అంటే అన్ని ఈ 16 బుక్స్ చదివితే గన లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. సమరీ సత్య ధర్మ శాంతి ప్రేమ హింస యునో. అలాగే రిమూవ్ మీలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు. ఈ 6 వెరీ డేంజర్. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. మోక్షం కావాలి. నీకు ఎన్ని జన్మలు కావాలయ్యా, ఇంకా నీవు మోక్షం తెచ్చుకోలేవా? ఒక్క లైన్లో చెప్పేస్తాను. అనేక లక్షల జన్మల తర్వాత మనిషి జన్మ, మానవ జన్మ వస్తుంది అంటారు. ఓకే, కరెక్టే. అన్ని బుక్స్లోనే అన్నిట్లోనే ఉన్నది. భగవద్గీత తీసుకో, పురాణాలు తీసుకో, స్వామి వాహిని బుక్స్ తీసుకో. అనేక లక్షల జన్మల తర్వాత వాహిని మానవ జన్మ వస్తుంది. మనిషి పాస్ ఫెయిల్ ఎక్కడంటే మనిషి మోక్షం పొందితే పాస్ అయినట్టు. అంటే అన్ని లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ అంటే మోక్షం అంటే భగవంతునిలో ఐక్యం అయిపోవడం. మోక్షం అంటే భగవంతునిలో ఐక్యం అయిపోతే మనిషి జన్మ పాస్ అయినట్టు. అదర్వైజ్ ఫెయిల్. అడిగి 1000 కోట్లు ఉంటే ఎవడికి కావాలి, 10,000 కోట్లు ఉంటే ఎవడికి కావాలి, మళ్ళీ ఇంకొక జన్మ వస్తే ఎవడికి కావాలి. అందుకే స్వామి నువ్వెన్ని చేసుకుంటావో చేసుకో, ఫ్రీడమ్ ఇచ్చేస్తా. ఇన్ఫైనట్ పుణ్యం చేసుకుంటావో, ఇన్ఫైనట్ పాపం చేసుకుంటావో నీ ఇష్టం. నీకు వచ్చే జన్మలు నా దగ్గర ఉన్నాయి. కొంతమంది లీడర్స్ ఏం చేస్తారంటే హయ్యర్ లెవెల్, నాకు 5,000 కోట్లు ఛాన్స్ వచ్చింది మింగేయడానికి, ఒక 10,000 కోట్లు ఛాన్స్ వచ్చింది మింగేయడానికి అనుకుంటారు. అవి వచ్చే 108 జన్మలు చూసుకుంటాడు స్వామి. నెక్స్ట్ 108 జన్మలు నీకు ఉందరో అనుకుంటాడు మనసులో. అంతే. గత జన్మ పుణ్యం వల్ల ఆయనకి ఏదో హయ్యర్ ఒక స్టేట్కో పెద్ద మినిస్టరో ఏవో ఇస్తాడు. బట్ ఆయన సరిగా యూటిలైజ్ చేసుకోలేక 10,000 కోట్లు 50,000 కోట్లు మింగేస్తే ఏమైంది? నెక్స్ట్ 108 జన్మలు నావే, నీకు ఏ లైఫ్ ఇవ్వాలో నాకు తెలుసు అనుకుంటాడు భగవంతుడు. అది. సో ఫైనల్లీ అచీవ్ మోక్షం. ల్యాక్స్ ఆఫ్ జన్మాస్ లూప్ కంటిన్యూస్లీ ట్రై ఫర్ మోక్షం. ద హయ్యెస్ట్ అచీవ్మెంట్. లవ్ ఆల్ సర్వ్ ఆల్ 100th బర్త్డే ఏవో కొన్ని లింక్స్ ఇచ్చాను. స్వామి బ్లెస్సింగ్స్ ఇవన్నీ. లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస. రిమూవ్ దీస్ 6 కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు రిమూవ్ చేసుకోవాలి. భక్తి సేవ జ్ఞానం వైరాగ్యం. భక్తి ఉండాలి, సేవ ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉంటే కనుక. వైరాగ్యం అంటే వేరేది కాదండి. ఇక్కడ వైరాగ్యం అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ వైరాగ్యం వేరు. ఏదో ఫ్యామిలీని వదిలేసి అడవికి వెళ్ళిపోవడం అది కానే కాదు. ఫ్యామిలీని వదిలేసి అడవికి వెళ్ళిపోవడం అలాంటివి కాదండి. భక్తి సేవ జ్ఞానం వైరాగ్యం. ఫైనల్లీ గెట్ అచీవ్ మోక్షం. ఈ విధంగా సార్ మీరు అన్నీ చెప్పారంటే అన్నీ చెప్పాలి. మరి కొంతమంది స్టార్టప్ సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది జాబ్ కావాలని సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది అబ్రాడ్ వెళ్తారు, కొంతమంది మోక్షం అడుగుతారు. అన్నీ కవర్ చేస్తారు. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 48-50 మోక్షం కోసం ట్రై చేస్తారు చాలామంది. ఈ విధంగా సాయిరామ్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? సాయిరామ్ హలో అన్నీ చెప్పాలండి, చెప్పాలి తప్పదు. మీకు ఇవన్నీ తెలుసు, బట్ ఒక్కసారి గుర్తు చేయడం అంతే. నెక్స్ట్ ఐటీ బేసిక్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అసలు ఏ పోస్టులు ఉంటాయి? డేటాబేస్ అడ్మిన్ అంటే, అందుకే డేటాబేసెస్ చెప్పుకున్నాం. మనం అరోరా, ఆర్డిఎస్, డైనమోడిబి చెప్పుకున్నాం. డేటాబేస్ని అన్ని హ్యాండిల్ చేసేది డేటాబేస్ అడ్మిన్ ఉంటాడు. సిస్టమ్ అడ్మిన్ అంటే మీకు లైనెక్స్ కమాండ్స్ ఇచ్చాను ఎగ్జాంపుల్. లైనెక్స్ కమాండ్స్, ఏడబ్ల్యూఎస్ కూడా సిస్టమ్ అడ్మిన్ ఉంది. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీలో సిస్టమ్ అడ్మిన్ ఉంది. లైనెక్స్ అంటే లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్, యూనిక్స్ అంటే యూనిక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఎందుకు చెప్పానంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. అలాగే సైబర్ సెక్యూరిటీ ఎందుకు మనం చెప్పుకున్నాం? స్టాప్, ఫాల్ట్, DDoS అటాక్స్ ఇవన్నీ ఇప్పుడే చెప్పుకున్నాం. సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అంటే టీంలో డేటాబేస్ అడ్మిన్, సిస్టమ్ అడ్మిన్, నెట్వర్క్ అడ్మిన్, సైబర్ సెక్యూరిటీ అడ్మిన్ ఇవన్నీ ఉంటారు. అలాగే స్క్రమ్ మాస్టర్ ఉంటారు. వాళ్ళ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ వేరు. ప్రొడక్ట్ మేనేజర్ ఉంటాడు. హీ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రొడక్ట్. నాకు ప్రొడక్ట్ ఈ విధంగా కావాలి. క్లయింట్ వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాడేమో టీంకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రొడక్ట్ ఈ విధంగా కావాలి అంటే ఒక 100 crores ప్రాజెక్ట్ ఉందనుకోండి, స్టెప్ బై స్టెప్ ప్రొడక్ట్ మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. అలాగే ఎనలిస్ట్ క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటాడు. ఫిజికల్గా కానీ
ఇంటర్వ్యూస్ ద్వారా కానీ క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకునేది అనలిస్టు. ప్రోగ్రామర్స్ డెవలప్ ద ప్రోగ్రామ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొంచెం సీనియర్స్ అనమాట. ప్రోగ్రామర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సేమ్ సీనియర్స్. అలాగే టెస్టింగ్, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ప్రాజెక్ట్ డెవలప్ అయ్యిందా లేదా, టెస్టింగ్ అనమాట. క్లయింట్ రిక్వైర్మెంట్ టెస్ట్ చేస్తాడు. క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఏంటి, వీళ్ళు డెవలప్ చేసింది ఏంటి, మ్యాచ్ అయ్యిందా లేదా, అదే టెస్టింగ్ అనమాట. క్వాలిటీ. అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఒక ఇచ్చిన ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా టీంతో వర్క్ చేయిస్తాడు, మోటివేట్ చేసి టీంతో వర్క్ చేయించాలి. ప్రోగ్రామ్ మేనేజర్ అంటే ఒక 5 ప్రాజెక్ట్స్ 10 ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. సో డేటాబేస్ అడ్మిన్, నెట్వర్క్ అడ్మిన్, సిస్టమ్ అడ్మిన్, సైబర్ సెక్యూరిటీ అడ్మిన్, స్క్రమ్ మాస్టరు, ప్రొడక్ట్ మేనేజరు, అనలిస్టులు, ప్రోగ్రామర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, క్వాలిటీ అనలిస్ట్, క్వాలిటీ టెస్టింగ్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, ఈ విధంగా హైరార్కీ అనేది ఉంటుంది. ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఎనాలిసిస్, తర్వాత ప్లానింగ్, నెక్స్ట్ డిజైనింగ్, డెవలప్మెంట్ అంటే కోడింగ్, టెస్టింగ్. కోడింగ్ అంతా అయిపోయినాక టెస్టింగ్ అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ అంటే లైవ్ ప్రొడక్షన్లోకి మూవ్ చేయడం. ప్రొడక్షన్లో మూవ్ చేసిన తర్వాత 1 to 2 years మెయింటైన్ చేస్తారు. ఈ విధంగా ఒక 7 steps సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఎనాలిసిస్, ప్లానింగ్, డిజైనింగ్, కోడింగ్ అంటే డెవలప్మెంట్, అది కరెక్ట్గా క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయ్యాయా లేదా, టెస్టింగ్, క్వాలిటీ టెస్టింగ్, లైవ్లోకి మూవ్ చేయడం, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్. 2-3 years చెక్ చేస్తాడు కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అవి. వాటర్ ఫాల్ మోడల్, అజైల్ మెథడాలజీ అన్నాడు. సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు చేంజెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే అజైల్ మెథడాలజీ. వాటర్ ఫాల్ మోడల్లో చేంజెస్ ఇంప్లిమెంట్ చేయరు, అది వెరీ డేంజర్. ఎప్పుడు చేంజెస్ క్లయింట్ అంటాడు, క్లయింట్కి చూపిస్తారు, బాస్ మీది ప్రాజెక్ట్ ఇచ్చారు చూసుకోండి, ఈ విధంగా ఉంది. క్లయింట్ కొన్ని మోడిఫికేషన్స్ చేస్తాడు, నాకు అలా కాదు ఇలా కావాలని. వెంటనే దాన్ని చేంజ్ చేయాలి. ఆ చేంజ్ని ఇంప్లిమెంట్ చేస్తే అజైల్ మెథడాలజీ. సాఫ్ట్వేర్ మొత్తం డెవలప్ అయినాక క్లయింట్ నాకు అలా కాదు ఇలా కావాలని అంటే, సో ఎప్పటికప్పుడు ప్రతి మాడ్యూల్ క్లయింట్కి చూపిస్తారనమాట. ప్రతి మాడ్యూల్ క్లయింట్కి చూపించి ఆయన ఓకే అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు, నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్తారు, నెక్స్ట్ స్టేజ్కి. అలా కాదు నాకు అలా కాదు ఇలా కావాలని క్లయింట్ అంటే కనుక చేంజ్ చేసి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ అజైల్ మెథడాలజీ. అంటే వాటర్ ఫాల్ మోడల్లో ఉన్న డ్రాబ్యాక్ని ఎలిమినేట్ చేసేదే అజైల్ మెథడాలజీ. ఇది అసలు సాఫ్ట్వేర్లో ఎవరెవరు ఉంటారో, ఐటీ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నాను. స్టేజెస్ ఏముంటాయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో, అజైల్ మెథడాలజీ, ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. ఇంకేమైనా ఉంటే టుమారో ఎక్స్ప్లెయిన్ చేద్దాం, డోంట్ వరీ. సో వాహిని బుక్స్ సమ్మరీ అయిపోయింది, నెట్వర్కింగ్ అయిపోయింది, సెక్యూరిటీ అయిపోయింది, సిలబస్ ఏమేమి కవర్ చేసాం అయిపోయింది, బేసిక్స్ అయిపోయింది, అడ్మిన్ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఇంకా ఉంటాయండి. ఇంకేమైనా ప్రెజెంటేషన్స్ ఉంటే రేపు తీసుకోవడం ఏంటనేది ప్లాన్ అనేది మీకు పంపిస్తారు. సాయిరామ్. ఇది మనం కంప్లీట్ రియల్ టైంలోకి వెళ్ళిపోయాం కాబట్టి అప్పుడప్పుడు చిన్న ఎమోషన్స్ ఉంటాయి, క్షమించాలి. ఎమోషన్స్ ఉంటాయి కంపల్సరీగా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ గురించి చెప్పాను అనుకో, నాకు ఎమోషన్స్ వస్తాయి. అక్కడ వేరే ఉంటాయి, 10,000 కోట్లు ఒకరికి ఇచ్చేస్తారు, ఇక్కడేమో LIGI ప్రెజర్లు పెడతారు. ఇవన్నీ కొన్ని ఉంటాయి ఫాల్ట్స్, ప్రాసెస్లో మిస్టేక్స్ ఉంటుంటాయి. సో కొంచెం అవన్నీ మీకు నాలెడ్జ్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసమే చెప్పాం. మ్యాక్సిమం కవర్ చేసామండి. సాయిరామ్. ఒక్కసారి ఏదో అనౌన్స్ చేస్తారనుకుంటా, అనౌన్స్మెంట్ ఏదో ఉన్నట్లుంది. సాయిరామ్ వెయిట్ చేయండి. అనౌన్స్మెంట్స్ ఏదో ఉన్నాయి. మేడం అనౌన్స్మెంట్, ఈస్ దేర్ ఎనీ అనౌన్స్మెంట్? Sairam sir, Yeah. thank you very much sir for such a wonderful session sir. మీరు చాలా ఓపిక్గా స్టూడెంట్స్ పార్టిసిపెంట్స్ అందరికి కోసం మీ మోస్ట్ వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరి తరపున మీకు సో మచ్ ఆఫ్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇంత మంచిగా చెప్పే ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి దొరకరు, రేర్, అది స్వామి ఇచ్చిన గిఫ్ట్. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ అందరికి మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, టుమారో వ్యాలిడిటీ ఫంక్షన్ ఉంటుంది. సో వ్యాలిడిటీకి మీరందరూ కూడా కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మోస్ట్లీ మీరు వీడియో ఆన్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇస్తే మనకి రికార్డింగ్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నారో
వాళ్ళు కొంచెం గ్రూప్ లో రెస్పాండ్ అయ్యి వాళ్ళ నేమ్ వాళ్ళ ఐడి నెంబర్ మీరు మెసేజ్ చేస్తే మీకు మేము ఎనేబుల్ చేస్తాము మీ వీడియో ఆడియో. అండ్ నెక్స్ట్ మీకు మెయిల్స్ కి మనకి మీ సర్టిఫికేట్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో ఆల్ ది పార్టిసిపెంట్స్, ప్లీజ్ యూ మస్ట్ అండ్ షుడ్ అటెండ్ టుమారో సెషన్. డోంట్ మిస్ ద సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సాయిరామ్, ఇన్ కేస్ రేపు ఏమైనా టైం అవైలబిలిటీ ఉంటే ప్రెజెంటేషన్స్ తీసుకుంటాం. 5 minutes 10 minutes 15 minutes మీరైతే ప్రెజెంటేషన్ పెట్టుకోండి. మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, ఎవ్రీథింగ్ వాట్సాప్లో అప్డేట్ చేస్తాం. ఆ టైంకి డోంట్ మిస్, జాయిన్ అవ్వండి. మేము ఇంత ఎఫర్ట్ పెట్టాం కదా, మీరు అట్లీస్ట్ కృతజ్ఞత థ్యాంక్స్ అనేది ఉంటుంది టుమారో. అది లక్కీగా వానము ప్లస్ టీచర్స్ డే అండి, రేపు టీచర్స్ డే ప్లస్ వానం. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సాయిరామ్ ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్స్. చాలా బాగా సార్ కూడా చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి కంప్లీట్ 1 month సెషన్స్ చెప్పారు. సో మీరందరూ చాలా ఇంట్రెస్ట్ గా చక్కగా అటెండ్ అయ్యారు. అండ్ ఆల్మోస్ట్ రేపటితో మీ సెషన్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సో రేపు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఆల్ ద పార్టిసిపెంట్స్ యూ మస్ట్ అండ్ షుడ్ అటెండ్ టుమారో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై సాయిరామ్. జై సాయిరామ్. శాంతి మంత్రం. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ సాయిరామ్. సాయిరామ్. We will meet tomorrow. Thank you.